లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి దేవుడు మరొక నెలలోనికి దేవుడు మనందరినీ కూడా ప్రవేశపెట్టి ఉన్నాడు. మరి ఈ యొక్క ఆగస్టు నెల, మరి ఆగస్టు వచ్చే వారము, మరి ఈ వారంలో మరి ఆగస్టు 15వ తారీఖున మనకి ప్రతి సంవత్సరము మరి 12 గంటల ప్రార్థన కూడిక ఉంటుంది. మరి ఉదయము 6 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు దేశము కొరకు ప్రార్థన. దయచేసి గమనించండి. రేపు ఆగస్టు 15వ తారీఖున మన మందిరంలో మరి దేశము కొరకు మరి ప్రార్థన ఉంటుంది కనుక మరి ప్రతి ఒక్కరము కూడా మరి ఆ రోజు దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభు నామమున తెలియపరు. దేని గురించి అంటండి? ఎవరితో నీ స్నేహము, ఎవరితో మీరు స్నేహం చేస్తూ ఉన్నారు అనే అంశము మనం విన్నాం. మరి దయచేసి మరి గడిచిన 2 దినాలుగా మరి ఏలూరులో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రాత్రి ఆఖరి రాత్రి మరి మనమందరినీ కూడా వారు ప్రేమతో ఆహ్వానించి ఉన్నారు. మరి ఏలూరు మరి ఈరోజు వర్తమానికులు జ్యోతిరాజు గారు కూడా వారు ఇక్కడికి రాబోచు ఉన్నారు కనుక ఈ రాత్రి మరి మందిరం దగ్గర ఏదైనా వాహనాలు ఏర్పాటు చేద్దాం. మరి సాయంకాల సమయంలో మరి మీటింగ్కి వచ్చే వారందరూ కూడా మరి మందిరం దగ్గరికి రావాల్సిందిగా ప్రభు నామమున తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము కుటుంబ వ్యవస్థ. అందరూ చెప్దామండి. ఈరోజు మన అంశం ఏంటంట? కుటుంబ వ్యవస్థ. ఈరోజు మన కుటుంబము గురించి మరి భార్యాభర్తలు సదస్సు గడిచిన మరి 2-3 నెలలుగా మరి భార్యాభర్తల సదస్సు జరగట్లా. భార్యాభర్తలు సదస్సు మరి కనుక మరి దాని విషయమై కొన్ని విషయాలు ఈరోజు కుటుంబ వ్యవస్థ గురించి మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ధ్యానించుకుందాం. ఈరోజు కుటుంబ వ్యవస్థ అంటే భర్తను మనం చూస్తాం, భార్యను మనం చూస్తాం, పిల్లలను మనం చూస్తూ ఉంటాం. ఈరోజు కుటుంబం అనగా చిన్న సంఘము. కుటుంబం అంటే ఏంటంటే సంఘం అనగా పెద్ద కుటుంబము. సంఘం అనగా పెద్ద కుటుంబము. మరి కుటుంబం అనగా చిన్న సంఘము, సంఘం అనగా పెద్ద కుటుంబము. ఈరోజు సంఘము బాగుండాలంటే ముందు కుటుంబాలు బాగుండాలి. ఈరోజు సంఘం బాగుండాలంటే ముందేం బాగుండాలంటండి? కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలు బాగుంటే వారి పిల్లలు బాగుంటారు. కుటుంబాలు బాగుంటే ఎవరు బాగుంటారంటండి? వారి పిల్లలు బాగుంటారు. వారి పిల్లలు బాగుంటే సమాజం బాగుంటుంది. పిల్లలు బాగుంటే ఎవరు బాగుంటారంటండి? సమాజం బాగుంటుంది. ఈరోజు కుటుంబము చిన్న అలజడి రేగినా వారి కుటుంబం అంతా కూడా మనశ్శాంతి అనేది ఉండదు. ఈరోజు కుటుంబంలో ఎవరికి బలహీనత వచ్చినా మరి ఆ బలహీనతను బట్టి కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటారు. ఇంట్లో ఏ ఒక్కరు హాస్పిటల్లో ఉన్నా మనమే హాస్పిటల్లో ఉన్నంత మరి బాధాకరంగా మనం ఉంటాం. కనుక ఈరోజు కుటుంబం బాగుంటే ఈరోజు సంఘం బాగుంటుంది. మరి మన యొక్క కుటుంబము బాగుంటే మన బిడ్డలు బాగుంటారు. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న మనము దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్న అంశము ఏంటంట? కుటుంబ వ్యవస్థ.
మరి దేవుడు ఈ కుటుంబ వ్యవస్థని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసి ఉన్నాడు? ఈరోజు కుటుంబముగా జీవిస్తూ ఉన్న మనము, మరి దేవుని సన్నిధానానికి వచ్చిన మనము కుటుంబముతో దేవుని మందిరంలో కూర్చున్నావా? ఇక్కడ భక్తుడైన యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదెను. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. మన కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో ఉండేవారమై ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు కదా, దేవుని మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది, జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఎంతో ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి రావటానికి దావీదు భక్తుడు అంటాడు కదా, నా శరీరము నా హృదయము ఎంతో ఆనందించుచున్నది. మరి అనేక మార్లు తెలియపరుస్తూ ఉన్నాం. మరి నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తాం అన్నాం కదా. ఈరోజు లోకంతో స్నేహం చేస్తే దేవునితో స్నేహము చేయలేం. లోకంతో దగ్గరగా ఉంటే దేవునికి దగ్గరగా మనము ఉండలేం. లోకంలో ఎక్కువగా జీవిస్తే దేవుని సన్నిధికి రావటానికి భయపడతాం, దేవుని మందిరంలో ఉండటానికి సిగ్గుపడతాం. ఈరోజు దేవుని మందిరంలో ఒక అడుగు వెనకేస్తున్నామంటే మనము లోకముతో ఎలా ఉన్నట్టంట దగ్గరగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కుటుంబ వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం వింటున్న అంశం ఏంటంట కుటుంబ వ్యవస్థ. అందుకనే కుటుంబం అంటే మరి నివసించే ఇల్లు కాదు, మరి కుటుంబ వ్యవస్థ అంటే మరి మనం కట్టుకునే రాళ్ళు కాదు. కుటుంబం అంటే వారి ఇంట్లో జీవించే తండ్రి తల్లి వారి బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అందుకనే ఒక వ్యక్తి ఈ రీతిగా అంటూ ఉన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటూ ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్న మనతో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? భక్తుడైన యెహోషువ అన్నాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అంటూ ఉన్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితి మన దగ్గర వచ్చినా దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారుగా మనము ఉండకూడదు, దేవుని సన్నిధికి వచ్చేవారమై ఉండాలి. మరి కుటుంబ వ్యవస్థలో వారి వారి బాధ్యతలు ఎలా ఉంటా ఉన్నాయి? వారి వారి యొక్క స్థిరత్వము కలిగి జీవిస్తూ ఉన్నారా? మరి కుటుంబ వ్యవస్థలో ఏ రీతిగా మనం జీవిస్తూ ఉన్నాం అనే 3 విషయాలు నేను జ్ఞాపకం చేసి మరి మన మధ్యలోనికి మరి ఏలూరు సభల కొరకై వచ్చిన దేవుని దాసులు కొంతమంది మరి మన దగ్గరికి వచ్చి కొన్ని సాక్ష్యాలు పంచుకొని మరలా వారు ఏలూరు వెళ్ళబోవచ్చు ఉన్నారు. కనుక నేను క్లుప్తమైన సందేశాన్ని మీకు అందిస్తాను. 3 విషయాలు నేను చెప్పి ఈరోజు కొన్ని సాక్ష్యాలు మనం విందాం. పంజాబ్ నుంచి మరి మన మధ్యలోనికి ఈరోజు మరి సోనీ మాలిక్ గారు రాబోతూ ఉన్నారు. మరి అటు రీతిగానే నందిగామ నుంచి కూడా మరి ఒక సిస్టర్ గారు వారి కుటుంబంతో వస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మనం వింటున్న అంశం ఏంటంట కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో మనం ఏ రీతిగా ఉండాలి, ఈరోజు ఏ రీతిగా మనం జీవిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు మనం చూస్తాం కదా. భార్యాభర్తలు ఎలా ఉండాలి? అందరూ చెప్దామా, భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఈరోజు కుటుంబ వ్యవస్థలో మనం ముఖ్యంగా చూసేది భార్యను భర్తను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటా ఉన్నాడంటే వారిద్దరూ కూడా ఏక శరీరము అంటూ ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం తీసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము మనం చూసినట్లయితే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనవలెను, వారు ఏక శరీరమై ఉందరు. దేవునికి స్తోత్రం. అందరూ కలిసి మాట చెప్తాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే
వారిద్దరూ కూడా విడివిడిగా కాదు, వారిద్దరూ కూడా ఏక శరీరం అంటూ ఉన్నారు. దేవుడు మనకి 2 చేతులు, 2 కళ్ళు, 2 కాళ్ళు మనకి ఇచ్చి ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఈ చెయ్య ఏనాడైనా ఈ చెయ్యితో పోట్లాడటం మీరు చూసారా? నాకు ఈ కన్ను, మీకున్న ఈ కన్ను మీ పక్కనున్న కన్నుతో ఏనాడైనా పోట్లాడటం మీరు చూసారా? మరి మీకున్న ఈ కాలు మీ పక్కనున్న కాలుతో ఎప్పుడైనా పోట్లాడుకోవటం మీరు చూసారా? ఎందుకనంటే అదంతా కూడా మన శరీరం కనుక దానికి ఏమాత్రము కూడా పోట్లాడుకునే అవకాశము లేదు. నేను మిమ్మల్ని అడుగుతాను కదా, దేవుడు ఇక్కడ భార్యని ఎవరితో పోల్చాడంట? ఏక శరీరంగా పోల్చి ఉన్నాడు. లెగిస్తే భార్య మీదే ఏంటంట గొడవలు మనం చూస్తాం కదా, లెగిస్తే భర్త మీద మన గొడవలను చూస్తాం కదా. అంటే ఈ కన్నుతో ఎప్పుడు పొట్లాడుకోలేదు కదా, ఈ చెయ్యితో ఎప్పుడు పోట్లాడుకోలేదు. కానీ ఏక శరీరంగా పిలువబడుతున్న మనము ఏం చేస్తున్నామంటండి, ఎప్పుడూ చూసినా కను కూడా పోట్లాడుకుంటానే ఉన్నాం. అందుకనే ఇక్కడ బాహ్యంగా కనిపించే ఈ అవయవాలు ఎప్పుడు కూడా పోట్లాడుకున్నట్లుగా మనం చూడాల. మరి అంతరంగంగా కనిపించే అవయవాలు ఎప్పుడు కూడా పోట్లాడుకున్నట్లుగా మనము చూడలేదు. మరి మన యొక్క శరీరంలో ఏ అవయవాలు కూడా పోట్లాడుకున్నట్లుగా మనము చూడలేదు. మరి ఈరోజు మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనవలెను, వారు ఏక శరీరమై ఉందరు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన మనతో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, ఈరోజు భార్యాభర్తలు ఎలా ఉన్నారు, ఈరోజు మన కన్ను పోట్లాడుకున్నట్లుగానే మన శరీరము ఒకదానికి ఒక అవయవము ఏ రీతిగా గొడవ పడకుండా ఉంటుందో, మన భార్యతో కూడా మనం ఏం చేయాలంటండి, ఎప్పుడు కూడా గొడవ పడేవారుగా మనము ఉండకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకయ్యా గొడవాడకూడదంటే, వారు మనలో భాగమై ఉన్నారు, వారు ఏక శరీరమై ఉన్నారనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఇంతవరకు మనం ఎక్కడా కూడా చూడాల మన శరీరంతో పోట్లాడుకుంటున్నట్లుగా ఎక్కడైనా చూసారా మీరు? ఎక్కడ మనము చూడాల, మన శరీరమే మనతో పోట్లాడినట్లుగా ఎక్కడ మనం చూడాలి. అందుకనే ప్రభువారు అంటూ ఉన్నారు, ఏక శరీరం అని చెబుతూ ఉన్నారు. భార్య అనే సంబంధము దేవుని ఉద్దేశం ఏంటంటే ఏక మనసు కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటండి? ఏక మనసు కలిగి ఉండాలి, ఏకాత్వం కలిగి ఉండాలి, ఏక భావము కలిగి ఉండాలి. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఏక అభిప్రాయముతోనే కలిగి ఉండాలి. భర్త అవునంటే అవుననాలి, భార్య అవునంటే అవుననేవారుగా ఉండాలి. భర్త ఒకటి చెప్తే భార్య మరొకటి చెప్పటం కాదు, భార్య మరొకటి చెప్తే భర్త మరొకటి చేయటం కాదు. దేవుడు ఆదాముని మరి తనకి సాటి అయిన సహకారిని చేయటానికి ఎక్కడి నుండి తీసి ఉన్నాడంట? తన ప్రక్కటెముక నుండి తీసి ఉన్నాడు. ప్రక్కటెముక నుండి తీసి ఒక స్త్రీనిగా దేవుడు చేసి ఉన్నాడు. ఎందుకనంటే మనం అనుకోవచ్చు, ఆదాములో నుండి ముందు భాగంలో నుంచి తీయొచ్చు కదా, వెనక భాగంలో నుంచి తీయొచ్చు కదా, కానీ దేవుడు ఎక్కడ తీసాడంట? కరెక్ట్గా ప్రక్కటెముకలో నుండి తీసి ఉన్నాడు. మరి ఇక్కడ భార్య అయినా భర్త అయిన కుటుంబంలో ఎలా ఉండాలంటే, మరి భర్తకి మరి భార్య ఎప్పుడు కూడా ముందెళ్ళేదిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదంటండి? ముందెళ్ళే స్త్రీగా ఉండకూడదు. ముందెళ్ళే స్త్రీ అంటదంట, భర్త నీకేమీ తెలీదు, నువ్వు కూర్చో నేను చేసి చూపిస్తా అంటదంట. నీకేమీ తెలీదు, నేనే చెప్తాను, నువ్వు అది చెయ్యి అంటదంట. మరి వెనకొచ్చే స్త్రీ కూడా ఏమంటదంటే, నా భర్త మరి అలా చేయడు, ఇలా ఉండడు అని వెనకొచ్చే స్త్రీ ముందెళ్ళే భర్త గురించి ఏం చేస్తుందంట? మాట్లాడుతూ ఉంటుంది. అందుకనే దేవుడట ముందు నుంచి తీయలేదు, వెనక నుంచి తీయలేదు. ఎక్కడ తీసాడంట? ప్రక్కటెముకనే తీసాడు. అంటే భర్తకు భార్య ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంట? పక్కనే ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ముందుండే స్త్రీ ఏం చేస్తుందంట? ముందు భాగంలో తీస్తే ఏమనేదంట స్త్రీ? ఏయ్ నీకేమీ తెలీదు, నేను చేస్తాననేదంట. వెనక తీస్తే ఏమనేదంట? సంపాదన అంతా భర్తదే, కానీ ఏమని చెప్పిద్దంట? నీకేమీ తెలియదని మాట్లాడుతూ ఉండదు. అందుకని దేవుడు ఎక్కడ తీసాడంట? తన ప్రక్కటెముకలో తీసి ఉన్నాడు.
ఈరోజు భర్త మాట భార్య వినేవారుగా ఉండాలి. అందుకనే బైబిల్లో కొన్ని మాటలు మనం చూస్తాం కదా. సామెతల గ్రంథం మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, భార్య దొరికిన వానికి ఏం దొరికినట్టండి? మేలు దొరికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి భార్య దొరికిన వారికి మేలు దొరికిందంట ఉన్నాడు. మరి భర్త మాట భార్య వినకపోతే మేలు దొరికినట్లుగా ఉంటుందా, మేకు దొరికినట్లుగా ఉంటుందా? పురుషులను అడగాలి ఈ మాట. ఏం దొరికినట్టంట? భర్త మాట భార్య వినలేదనుకోండి, అప్పుడు అంటాడంట, మాట విన్నంతసేపు నా భార్య నాకు దొరకటం నాకెంతో మేలు అంటాడంట. ఎప్పుడైనా భార్య మాట వినలేదనుకోండి, అప్పుడు అంటాడంట, నా భార్య ఎప్పుడు నాకు ఎలా ఉంటుందంట, మేకులా గుచ్చుతూ ఉంటుందయ్యా అంటూ ఉంటాడంట. కనుక భార్యలారా, మీ భర్తకు మేలు చేసేవారుగా మీరు ఉండాలి. భర్తలు భార్యల్ని ప్రేమించేవారుగా ఉండాలి. అందుకని సామెతలు 12:4 అంటాడు కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోగ్యురాలు తన పెనిమిటికి ఏమై ఉన్నాడంట? కిరీటముగా ఉన్నాడు. మరి సిగ్గు తెచ్చేదిగా ఉండదు, తన పెనిమిటికి మరి మేలు చేసేదిగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో నీ భర్తకు నువ్వు మేలు చేసేదానిలాగా ఉండాలి. మరి యోగ్యురాలుగా నువ్వు ఉండాలి. మరి దేవుని మందిరంలో కూర్చున్న మనము, ఈ కన్ను నిన్ను ఏ రీతిగా పోట్లాడకుండా ఉంటుందో, ఈ కాలు ఏ రీతిగా నీ కాలుతో పోట్లాడకుండా ఉంటుందో, మరి మనం కూడా మరి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడూ కూడా ఐక్యమత్యముతో ఉండాలి. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఎందుకయ్యా మనతో ఈ రీతిగా చెబుతా ఉన్నాడంటే, మన కుటుంబము బాగుంటే మన బిడ్డలు బాగుంటారు, మన బిడ్డలు బాగుంటే సమాజము బాగుంటుంది, మన కుటుంబము బాగుంటే మన సంఘము బాగుంటుంది. మరి కుటుంబములో మరి ఎవరు బాగోపోయినా సంఘము బాగున్నట్లుగా మనము చూడము. కనుక మన సంఘము బాగుండాలంటే సంఘముకు వస్తూ ఉన్న కుటుంబాలు ఎలా ఉండాలంట? బాగుండాలి. మరి ఎప్పుడు చూసినా పోట్లాడుతూ ఉంటే, చిరుబురులు ఆడుతూ ఉంటే, మరి రోజు గొడవలు పడుతూ ఉంటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుందా? ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఎప్పుడు కూడా నెమ్మదిని మనం చూడము. కనుక ఆ కుటుంబము మరి సమాధానంగా సంతోషంగా ఉంటే వారి బిడ్డలు బాగుంటారు, ఆ సమాజము బాగుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ ఉదయకాల సమయంలో మరి భక్తుడు అంటాడు కదా, మరి ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క వాక్యము మనకేమైందంట? మనకు దారి చూపించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు కదా, మేడగదిలో 120 మంది ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతమంది అంటండి? అక్కడ మందిరములో 120 మంది ఉన్నారు, కానీ అందరూ కూడా ఏక మనస్సుతో ఒకే ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మందిరంలో కూర్చున్న మనమందరము కూడా ఏక మనస్సుతో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ ఆ యొక్క మేడగదిలో ఉన్న వారి మీదకి ఏ రీతిగా దిగిందో దేవుని ఆత్మ మన మీద కూడా దిగిద్ది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కుటుంబంలో ప్రార్థన ఉంటే దేవుడు మన పైకి దిగి వచ్చగలిగిన దేవుడై అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి కుటుంబ వ్యవస్థలో మొట్టమొదటిగా భార్యాభర్తలు ఎలా ఉండాలి? ముందుండొచ్చా భార్య? భర్త ముందుండొచ్చా? వెనకమాల ఉండొచ్చా? ఎక్కడ ఉండాలంట? భార్యాభర్తలు ప్రక్కనే ఉండాలి. మరి రెండవదిగా భార్యాభర్తలు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా మరి ఒకరితో ఒకరు చెప్పుకోవచ్చా? మరి భార్యాభర్తలు బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది పురుషులు అంటారు కదా, బయటికి వెళ్ళేటప్పుడు మాకు చెప్పకూడదు. భర్తలు భార్యతో ఏం చెప్తారంటే, బయటికి వెళ్ళేటప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో అడగకూడదు అంటూ ఉంటారు. బయటికి వెళ్ళేటప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో, మేము ఏం చేస్తున్నామో మీరేమాత్రం అడగకూడదని చెప్తూ ఉంటారు. ఇలాగే ఒక ఆయన మరి భార్యకి చెప్పకుండా బయటికి వెళ్ళాడంట. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏమైందో తెలీదు. మరి ఆయన 2 రోజులకి ఇంటికి రాలా.
అందరూ వచ్చి ఇరుగు పొరుగు వారు వచ్చి అందరూ ఎవరిని అడుగుతున్నారంట? భార్యని అడుగుతున్నారు. నీ భర్త ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలీదా? భర్త ఏమని అడుగుతున్నాడంట? నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏం నన్ను అడగకూడదన్నాడు. ఇప్పుడు భార్య ఏం చెప్పాలి? ఏమీ సమాధానం ఆమె దగ్గర లేదు. 2 రోజుల తర్వాత తెలిసింది ఆయన ఎక్కడో ఎవరో కొట్టి పడేశారని తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఒకరినొకరు చెప్పుకొని వెళ్ళేవారుగా ఉండాలి. ఎందుకనంటే పౌలు గారు ఒక మాట అంటాడు, స్త్రీ తన పురుషుడికి మరి శిరస్సై ఉన్నాడు కదా, మరి మనము దేవునికి అవయవములై ఉన్నాం. అందుకని ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఆయన చక్కటి మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభువులే ప్రభువునకు మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి, క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తే శరీరమునకు ఏమై ఉన్నాడంటండి? రక్షకుడై ఉన్నాడు. ఏ భర్త తన భర్త శిరస్సుగా ఉంటాడో, మరి భార్య శిరస్సుగా ఉంటాడో, మరి క్రీస్తు మనకి శిరస్సు అయి ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో మన భార్యాభర్తలు ఒకరినొకరు బయటికి వెళ్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా చెప్పి వెళ్ళవలసిన పరిస్థితి. ఎందుకనంటే ఈరోజు ఏ చిన్నది వచ్చినా మరి పుట్టింటికి చెప్పా పెట్టకుండా ఏం చేస్తారంట? వెళ్ళిపోతూ ఉంటారు. మరి భర్తలు కూడా ఏ విషయం చెప్పా పెట్టకుండా గొడవ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని బట్టి ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అందుకనే అంటాడు కదా, ఒకసారి మెట్టింటి నుండి పుట్టింటికి, మరి పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చాక భర్తే ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చచ్చేంత వరకు కూడా భర్తతోనే మనం ఉండాలి. అందుకనే పురుషులకు కూడా చెప్తూ ఉంది కదా, నీ తండ్రిని నీ తల్లిని విడిచి నీ భార్యను హత్తుకోవాలి, నీ భార్యకు తెలియచేయాలి ప్రతిదీ. ఈరోజు భార్యకు చెప్పేది ఏంట్లే, భర్తకు చెప్పేది ఏంట్లే అని చెప్పి చాలామంది మరి ఈ రీతిగా జీవిస్తూ ఉన్నారు. కనుక ఈ కుటుంబ వ్యవస్థలో మనం చూస్తూ ఉన్నాం కదా, ఈరోజు మన కుటుంబం బాగుంటే మన యొక్క బిడ్డలు బాగుంటారు, మన బిడ్డలు బాగుంటే మన సంఘము బాగుంటుంది, మన సంఘము బాగుంటే సమాజము బాగుంటుంది. కనుక భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ముందుండకూడదు, వెనకుండదు. ఎలా ఉండాలంట? ప్రక్కనే ఉండాలి. మరి భార్యాభర్తలు ఒకరినొకరు చెప్పుకొని వెళ్ళేవారుగా ఉండాలి. మరి భర్త తెలియకుండా ఖర్చు పెట్టొచ్చా? భర్తకు తెలియకుండా మనం ఖర్చు పెట్టొచ్చా? మరి బియ్యం డబ్బాలో, పప్పు డబ్బాలో మరీ దాచి కొంటూ ఉంటాం. మరి భార్యాభర్తలకి మరి తెలియకుండా మనం ఏమీ కూడా ఖర్చు పెట్టేవారుగా ఉండకూడదు. ప్రతిదీ కూడా ఇంటికి యజమానుడు భర్తకి తెలియచెప్పేవారుగా మనము ఉండాలి. ఈరోజు కుటుంబ వ్యవస్థలో మనం చూస్తూ ఉన్నాం, మరి చిన్న భిన్నముగా అవటానికి కారణాలు ఏంటంటే, మరి వారి ఇద్దరి మధ్య మరి ఏక అభిప్రాయం ఉండదు, మరి ఏక ఆలోచన ఉండదు. కనుకనే వారి జీవితాలు మరి ఏమవుతున్నాయి అంటే అప్పుల పాలవుతూ ఉన్నాయి. అప్పు చేసి పప్పు కూడు తినకన్నా ఉన్నారు. ఈరోజు భార్యకి తెలియకుండా భర్త అప్పు చేస్తూ ఉన్నాడు, భర్తకి తెలియకుండా భార్య అప్పు చేస్తూ ఉన్నారు. ఈరోజు కుటుంబాల్లో మనకు వస్తున్నది ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది భార్యాభర్తలు ఇరువురు కూడా మరి కూర్చొని వారి కుటుంబ లావాదేవీలు చూసుకుంటేనే వారికి ఉన్న అప్పుల నుండి బయటికి రాగలుగుతారు. అంతేకాని నేను సంపాదించుకుంటున్నాను ఏం ఖర్చు పెడితే, నేను సంపాదించుకుంటున్నాను ఈయన ఖర్చు పెడితే ఆ ఇంట్లో రూపాయి మిగిలిద్దా? ఏమాత్రం రూపాయి కనబడదు. కనుక ఒకరినొకరు మరి యొక్క సంపాదన విషయంలో మరి తెలిసి ఖర్చు పెట్టుకునేవారుగా ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది. అందుకని యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించును. ఈరోజు నీతో పాటు నీ భర్త వచ్చాడా మందిరానికి? నీ భర్త నీ బిడ్డలు మందిరంలో కూర్చున్నారా? ఈరోజు నీ భార్యని మందిరానికి తీసుకొచ్చావా? నీ బిడ్డలు మందిరానికి తీసుకొచ్చావా? ఈరోజు మందిరానికి రాలేకపోతున్నామంటే లోకానికి దగ్గర అవుతున్నామని.
ఈరోజు మందిరంలో కూర్చోలేకపోతున్నామంటే పాపానికి దగ్గర అవుతున్నామని. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ బాగుంటే మన సంఘము బాగుంటుంది. మన కుటుంబ వ్యవస్థ బాగుంటే మన జీవితాలు బాగుంటాయి, మన బిడ్డలు బాగుంటారు. ఈరోజు కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటే బిడ్డలు వాటిని చూసి వారు ఏమి నేర్చుకుంటారంటే మరి ఎప్పుడూ కూడా అసూయని నేర్చుకుంటారు, ఈర్ష్యను నేర్చుకుంటారు. మరి కనుక మన కుటుంబ వ్యవస్థలో మనము చాలా జాగ్రత్తగా పిల్లల ముందు ఏది పడితే అది మాట్లాడుకునేవారుగా మనము ఉండకూడదు. ఎలా పడితే అలా అరుచుకునేవారుగా మన పిల్లల ముందు ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా మనం జీవించినట్లయితే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు. మన కుటుంబము దీవించబడాలి, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని పాదాల చెంత మనము చేరాలి. దేవుని మందిరంలో మనం కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని దాసులు దూర ప్రాంతము నుంచి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. మరి దేవుని సన్నిధిలో వారు కొద్ది నిమిషాలు సాక్ష్యాన్ని పంచుకోబోవచ్చు ఉండగా మనమందరము కూడా దేవుడు నీతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈరోజు మనం విన్న కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటా ఉంది, ఈరోజు నీ కుటుంబ జీవితం ఎలా ఉంది, భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా, కుటుంబంలో నెమ్మది ఉందా, కుటుంబంలో ఐక్యత ఉందా? ఈరోజు ఎటు చూస్తున్నా మరి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఆవరిస్తూ ఉన్నాయి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవా నన్ను, నా కుటుంబాన్ని దీవించు నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడిగా నువ్వు ఉన్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబ వ్యవస్థ గురించి ఉన్న మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి నందిగామలో దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్న మరి మురళీ కృష్ణ గారు మరి చిన్న ప్రార్థన చేస్తారు. మరి ఈ సమయంలో మనమందరము కూడా అటు రీతిగానే తలలో ఉంచినట్లయితే దేవుని దాసులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరం గలన పరలోకపు యేసయ్య, మీ బంగారు పాదమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధానపు దినం నాయన నీ దాసుని నిలబెట్టుకుని చెప్పిన ప్రతి మాట గురించి నాయన, ప్రతి వాక్యం గురించి కృతజ్ఞత స్తుతులు ప్రభువా. ఇంకా నువ్వు నీ దాసుని వాడుకోండి అయా. లెక్కలేనంత అయా, కొలతలేనంత ఆత్మ నింపండి ప్రభువా. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేయండి. ఇక్కడ తల్ల వంచిన ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి, కనికరించండి, కాపాడండి నాయన. అయా మీరే తోడే నడిపించండి నాయన. అన్ని విషయాల్లో జై జీవితం దయచేయండి. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. వారి నాన్నగారిని, ఇక్కడ కూర్చున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని మీరే తోడే నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి ప్రార్థించిన దేవుని దాసులకు కూడా మరి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని గురించి విన్నామంటండి? ఏ వ్యవస్థ అంటండి? కుటుంబ వ్యవస్థ. 3 విషయాలు నేను తెలియపరిచాను. భార్యాభర్తలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు మరి ఖర్చు పెట్టే విషయంలో ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. మరి భార్యాభర్తలు మరి భర్తకి చెప్పి భార్యకి చెప్పి బయటికి వెళ్ళాలా లేదా? మరి ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని దాసులు మరి నందిగామ నుంచి మరి రాంబాబు గారు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. మరి వారితో 5 సంవత్సరాల క్రితము మేము మరి బెంగళూరు దగ్గర మన కంబాదూర్, ఆ పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు. మరి మన ఆంధ్ర బార్డరు, బెంగళూరు, కర్ణాటకకి బార్డర్లో మన యొక్క మ్యూజిక్ టీం మన బిడ్డలతో కలిసి మరి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుని దాసులు అక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఆ పరిచయము అప్పటి నుంచి నేటి వరకు మరి మా మధ్య కొనసాగుతూ ఉంది. మరి వారు ఈ సమయంలో మన మధ్యలోనికి రావటం ఎంతో సంతోషము. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉండగా మనం ప్రేమతో వారిని ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ శామ్ గారు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు.
బాలకాని మీద ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా ఆహ్వానించి ఇంతటి మంచి సమయాన్ని ఇచ్చిన శ్యామ్ గారికి, వారి నాన్నగారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్షమించాలి, మరి మేము మాది ఆరాధన చూసుకొని మేము వచ్చాం. 6 గంటల నుంచి 8 గంటల వరకు మాది సొంత ఆరాధన. అది ముగించుకొని రావటం వల్ల మేము కాస్త మధ్యలో ట్రాఫిక్, తర్వాత ఇక్కడ మళ్ళీ గేట్ కాడ దగ్గరకు వచ్చామంటే గేట్ పడిపోవటం, ఇవన్నీ మమ్మల్ని బాగా లేట్ అవటం జరిగింది. ప్రభు చిత్తం అయితే ఈసారి ఏదైనా సందర్భంలో ముందుగా రావటానికి, టైంకి రావటానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈ విషయంలో మీ అందరూ కూడా మరి మమ్మల్ని మన్నిస్తారని, అదేవిధంగా మరి నేను వాక్యాన్ని అందించడానికైతే ఈరోజు రాలేదు. మరి ముందుగానే దైవజనులు మేము మాట్లాడుకున్నాం. నాతో పాటు నా భార్య వచ్చిన్నది. మరి ఆమెది ఒక మంచి సాక్ష్యం. ప్రభు ఒక మరణకరమైన స్థితి నుంచి ఆమెను లేవనెత్తాడు. 2016లో నాకు 2 పాపలండి. 2016లో మా చిన్న పాప పుట్టిన తర్వాత ఆమె ఉన్నట్టుండి ఒక రోజులోనే జ్వరం వచ్చింది. తెల్లారి 2 కాళ్ళు 2 చేతులు పూర్తిగా పడిపోయాయి. ఆమె నడవలేని పరిస్థితి. ఒక భయంకరమైన మరణపు పడక నుంచి దేవుడు ఆమెను ఏ విధంగా పైకి లేవనెత్తాడో, ఈరోజు మీ ముందు ఏ విధంగా సాక్షిగా నిలబెట్టాడో ఆమె మాటల్లోనే మీకు తెలియజేయబోతుంది. ఆ మంచి సజీవ సాక్ష్యాన్ని మీకు అందించబోతుంది. కనుక మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధంగా ఉందాం. ప్రభు చిత్తమైతే ఈసారి సందర్భంలో మరి అవకాశం దొరికితే నేను వస్తాను. పోయిన ఆదివారం కూడా నేను రావాల్సి ఉన్నది. మరి పాస్టర్ గారికి చెప్పాను, శ్యామ్ గారికి చెప్పి అనుకోకుండా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది అర్జెంట్ పని మీద ఆదివారం. కనుక మరి పోయిన ఆదివారం రాలేకపోయాను. ఈ వారం ఆన్ టైంకి వస్తాం అనుకున్నాం, అట్లా కూడా మిస్ అయిపోయాం. ఈ విషయంలో మరి మీ అందరికి కూడా మీరు తెలియజేస్తూ మన్నిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి నా భార్య మరి సునీత గారు ముందుకొచ్చి దేవుడు ఆమె ఎడలు చేసిన సాక్ష్యాన్ని మనకి వివరిస్తారు క్లుప్తంగా. కనుక మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధంగా ఉందాం. మరి దైవజనులను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగులాగున. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించిన సేవకుల కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, చిన్నలకు, పెద్దలకు, పురుషులకు, మరి అందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి చిన్న వాక్యం చదువుకొని నేను నా సాక్ష్యాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. వాక్యం చదువుకుందాం. 126వ కీర్తన 5వ అధ్యాయం చదువుకుందాం. కన్నీని విడుచుచు విత్తువారు సంతోషముతో, సంతోషగానముతో పంట కోసెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ అధ్యాయం బట్టి మనందరికీ అర్థం అవ్వచ్చు ఏంటంటే, కన్నీళ్ళు అంటే ఫస్ట్ కన్నీళ్ళు వచ్చాయి కదండి. కన్నీళ్ళు అంటే కన్నీళ్ళు విడుచుచు విత్తువారంట సంతోషంతో పంట కోస్తారు. కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేసుకుందాం. మరి నా సాక్ష్యం నిమిత్తమై అందరం ప్రార్థన చేసుకుని అందరూ తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వాధికారి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మీ ప్రియ బిడ్డ తన జీవితంలో మీరు జరిగించిన ఆ గొప్ప కార్యాన్ని, ఆ అద్భుతాన్ని ఈరోజు మీ ప్రియ బిడ్డలకు వివరించబోతూ ఉన్నారు. మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడండి. మీ ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని తనకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ మాటల ద్వారా గన తండ్రి మీరు జరిగించిన గొప్ప సాక్ష్యము ద్వారా గన ప్రభువా ఇక్కడ సంఘ బిడ్డలందరూ కూడా బలపరచబట్టడానికి, అనేక మంది జీవితాల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఈ సాక్ష్యాన్ని ఉంచమని మీ ప్రియ బిడ్డని మీరు ధైర్యపరచండి, బలపరచండి, మీ ఆత్మతో నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఒక 1 వీక్, ఒక వారం నుంచి నాకు కొద్దిగా గొంతు రావట్లేదండి. మరి నాకు వచ్చినంత వరకు నేను చెప్తాను.
అందరూ కూడా శ్రద్ధతో ఆలకించండి. స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోషంతో పంట కోసెదరు. చాలా మంది జీవితాల్లో కన్నీళ్ళు అనేది అన్నపానములు అవుతూ ఉంటాయి కదండి. ఎందుకంటే ఒక శ్రమ వెనక ఒక కష్టం, ఒక కష్టం వెనక ఒక నష్టం అట్లా జరుగుతూ ఉన్నప్పుడు డైలీ కూడా మనం ఏదో ఒక సమస్యలో ఏదో ఒక ప్రాబ్లంలో ఏడుస్తూ ఉంటాం. మరి నా జీవితంలో కూడా ఇందాక అయ్యగారు చెప్పారు, నా జీవితంలో కూడా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఎంతో ఆనందంగా ఉన్నాను. నా పేరు సునీత అండి. అందరూ కూడా సునీత అమ్మగారు అని పిలుస్తారు. మాది నందిగామ. నందిగామలో చుట్టుపక్కల గ్రామాలు మేము పరిచయం చేస్తూ ఉంటాము. కొన్ని చర్చీలు ఉన్నాయి మాకు. అయితే మరి నా వివాహం కాకముందు కూడా నాకు సాక్ష్యం ఉంది. మరి మా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. మా తల్లిదండ్రులు ఒక్కొక్కసారి పనికి వెళ్ళకపోగా ఉన్నప్పుడు చిన్న వయసు నుంచే నేను చాలా దైవికంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చానండి. మరి నా వివాహ టైం వచ్చిన తర్వాత నా వివాహం గురించి నేను ముందుగానే ప్రార్థన చేసుకున్నాను. అయితే మరి నేను ఎలాగైతే ప్రార్థన చేసుకున్నానో ముందుగానే అట్లాగే మరి నాకు దేవుడు మంచి కుటుంబాన్ని, మంచి భర్తను కూడా నాకు దేవుడు దయచేశారు. వివాహం అయింది, చక్కగా వివాహం అయింది, అంతా హ్యాపీగా ఉంది. మరి నాకు 2 ఆడపిల్లలు, ఒక పాప తర్వాత మరలా ఒక 2nd ఇయర్ తర్వాత మళ్ళీ చిన్న పాప పుట్టింది. ఇట్లాగా మరి పిల్లలతో, కుటుంబంతో, సేవలో చాలా సంతోషంగా ఎక్కడంటే అక్కడికి ప్రార్థనకి వెళ్ళటం. మరి మా దగ్గరకు చాలామంది సేవకులు వస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి వచ్చిన వారికి పరిచర్య చేయటం. ఇంట్లో పని అంటే మనందరికి స్త్రీలకు తెలుసు కదండి. ఇంట్లో పని, 2 పిల్లలు, మరి చాలామంది చుట్టాలు, బంధువులు, సేవకులు అట్లా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు మా దగ్గరికి. నేనేం చేసేదాన్ని అంటే నాకు కొంచెం శుభ్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటా. చేసిన పని చేయటం, తుడిసిందే తోడటం. అంటే పని వాళ్ళని పెట్టుకోవటానికి కూడా నేను ఇష్టపడేదాన్ని కాదు. ఎక్కువగా పని చేసుకుంటా, పిల్లలను చూసుకుంటా, ప్రార్థనకి ఉండేదాన్ని. అయితే కొన్ని రోజులు అట్లా గడుస్తూ ఉన్నప్పుడు నాకు ఒకసారి ఏమైందంటే సడన్గా అనుకోకుండా జ్వరం వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. అందరూ శ్రద్ధగా వింటేనే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే మధ్యలో విన్నారనుకోండి మీకేమీ అర్థం అవ్వదు. సడన్గా నాకు ఒకసారి జ్వరం వచ్చింది. ఎప్పుడు కూడా అంతకుముందు మరి జ్వరం కానీ, తలనొప్పి కానీ, చిన్న బలహీనత కానీ వచ్చేది కాదు. నాకు 2 పిల్లలకు కూడా నేను మామూలుగానే డెలివరీ అయ్యా. మంచి కానుపులే నాకు జరిగాయి. అనుకోకుండా ఒకసారి నాకు జ్వరం వచ్చింది. మరి ఆ జ్వరం వచ్చినప్పుడు ఆ రోజు నన్ను పాస్టర్ గారు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే డాక్టర్ గారు ఏమన్నారంటే, మామూలు జ్వరమేనండి, ఈరోజు ట్యాబ్లెట్ ఇస్తాను, వేస్తే తగ్గిపోద్ది అని చెప్పారు. మేము కూడా ఇంటికి వచ్చాము. నాకు కూడా జ్వరం తగ్గింది, పడుకున్నాను. అయితే అదే రోజు నైటు పాస్టర్ గారు కేరళ వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. నాకు చెప్పి, అమ్మ నేను వెళ్తున్నాను, మరి జాగ్రత్త పిల్లలు మీరని చెప్పి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు కేరళ వెళ్ళిపోయారు. నేను ఉదయం లేచిన తర్వాత ఉదయాన్నే లేచి, చిన్నపిల్లలు కదండి, పిల్లలకి ఏమన్నా చేసుకోవటానికి బెడ్ మీద నుంచి లేచినప్పుడు నా కాళ్ళు ఎట్లా ఉన్నాయంటే, నేను నడుస్తున్నప్పుడు ఇలా నడుస్తుంటే ఇలా తూలిపోతూ ఉన్నాయి నా కాళ్ళు. అప్పుడు నేను అనుకున్నాను, అంటే నిన్నంతా నాకు బలహీనంగా ఉంది, జ్వరం వచ్చింది కదా, అందుకని నేను నడవలేకపోతున్నానేమో అని నేను అనుకుని పట్టించుకోకుండా మధ్యాహ్నం వరకు అట్లాగే ఉన్నా. ఎప్పుడైతే కొద్దిగా గంటలు గడుస్తూ ఉన్నాయో ఇంకా నా కాళ్ళ మీద ఇక్కడ భూమి మీద నిలబడలేకపోతున్నా, కాళ్ళు పడిపోతున్నాయి ముందుకి. అయినప్పటికీ నేను పట్టించుకోకుండా ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్ళాలన్నా గోడ పట్టుకొని వెళ్ళటం, వంట చేసేటప్పుడు ఏదన్నా సపోర్ట్ తీసుకొని చేసేదాన్ని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకేంటో అయినట్టుంది కాళ్ళకి ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని, మరి మా తమ్ముడు, మా ఫ్యామిలీ నా దగ్గర ఉన్నారు, అయ్యగారు ఊరు వెళ్ళేటప్పుడు. మరి వాళ్ళని తీసుకొని ఒక హాస్పిటల్కి వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ ఏమన్నారంటే, ఎక్కువగా పాపకి పాలు ఇవ్వటం వల్ల కాళ్ళల్లో పొటాషియం, కాళ్ళలో ఎక్కువ బలహీనత వల్ల అట్లా అవుతుందిలమ్మా, ఇంటికి వెళ్తే మంచిగానే చక్కగా అవుతావు అని నాకు సిలిండర్స్ రాసి బాటిల్స్ ఎక్కించారు. ఎక్కించినప్పుడు బాటిల్ ఎక్కించిన తర్వాత నేను వాష్రూమ్కి వెళ్తుంటే బెడ్ మీద నుంచి ఎప్పుడైతే లేచానో ఒకేసారి కాళ్ళు భూమి మీద నిలబడకుండా కుప్పగూలి పడిపోగానే వెంటనే నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను కారులో తీసుకొని నందిగామలో వాసుబాబు గారు అని ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారు, అయితే ఆయన దగ్గర తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు నన్ను ఆ డాక్టర్ గారు పడుకోబెట్టి
టెస్ట్ చేశారు నన్ను. చిన్న ఏదో పరికరాలు తీసుకొచ్చి కాళ్ళకి ఇలాగా అన్నప్పుడు డాక్టర్ గారు చెప్పారు. వెంటనే అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇమ్మీడియట్గా మీరు విజయవాడ తీసుకెళ్ళాలండి, ఎందుకంటే ఇది చాలా భయంకరమైన బలహీనత, ఒక్క నిమిషం గడిచినా కానీ ఆమె ప్రాణానికి ప్రమాదం అని ఆ డాక్టర్ గారు చెప్పారు. వెంటనే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కలిసి ఇంటికి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఏమేమి కావాలో బట్టలు అవన్నీ సర్దుకొని, మరి మా చిన్న పాపని తీసుకొని నాతో పాటు మా చెల్లి చుట్టాలు తీసుకొని మేము కారు, పెద్ద కారు ఒకటి ఉండేదండి మాకు, ఆ కారులో మేము వెళ్తున్నప్పుడు 2016 ఆగస్టు 10వ తారీఖున 5 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 8 సంవత్సరాలు, అంతకుముందు పుష్కరాలు జరిగాయి. మనకి తెలుసండి ఎవరికన్నా పుష్కరాలు అంటారు? నాకు తెలియదు, అప్పుడే నేను చూశాను. పుష్కరాలు అని విజయవాడ దగ్గర జరుగుతూ ఉంటాయి. మేము నందిగామ నుంచి బయలుదేరి అక్కడికి కొద్దిగా విజయవాడ దగ్గరికి రాబో టైంలో అక్కడ పుష్కరాలు ఉండటం వల్ల బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ ఫుల్గా ఉండటం వల్ల కారు ఎటు వెళ్ళటానికి వీలు లేకపోయింది. చాలాసేపు నేను కారులోనే కూర్చొని ఉన్నా. మా పాపకి కారు ఎక్కినప్పుడు నేను పాలు కూడా ఇచ్చా. మా చిన్న పాప నా వల్ల కూర్చున్నప్పుడు, మా పాపకి చిన్న పాపకి 2వ సంవత్సరం. అయితే అక్కడ కొంతసేపు, 1 గంట సేపు అట్లా కారు అక్కడ ఉండటం వల్ల ఏం జరిగిందంటే, నేను అక్కడ కారులో ఎక్కువసేపు ఉండటం వల్ల ఏమైంది, కాళ్ళకు కాకుండా చేతులకు కూడా వచ్చేసి ఇంకా తర్వాత ట్రాఫిక్ అంతా అయిపోయింది. తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, విజయవాడ సురక్ష హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ పడుకోబెట్టినప్పుడు ఎమర్జెన్సీ రూమ్లో ఉన్న నర్సు, డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి చెయ్యి ఒకసారి పైకి లేపమ్మా అంటే చెయ్యి రావట్లే పైకి. అప్పుడు వరకు నేను చేతులతో ఆ పని ఈ పని చేసే పాపను పట్టుకుని ఇలా కూర్చున్న కారులో. అంతవరకు చెయ్యి బాగానే పనిచేసింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చెయ్యి లేపమ్మంటే ఈ చెయ్యి అసలు కదలకుండా ఇలానే ఉంచుతున్నా. అంటే వాళ్ళు చెయ్యి లేపన్నప్పుడు నా చెయ్యి 2 చేతులు రావట్లా. నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు వరకు నేను చేత్తో పాపను పట్టుకున్నానే, అంటే అది కొన్ని గంటలు గడుస్తున్న కొందికి పైకి వస్తూ ఉంటుందంట. అది చదువుకున్న వాళ్ళకైతే తెలిసిద్ది. ఆ బలహీనత ఏంటంటే గులియన్ బేరీ సిండ్రోమ్. మనకి ఫోన్లో సెర్చ్ చేస్తే మనకు తెలిసిద్ది. గులియన్ బేరీ సిండ్రోమ్ అంటారు. అంటే నరాల బలహీనత ఎక్కువగా పనిచేయటం వల్ల, రెస్ట్ లేకుండా ఉండటం వల్ల బాడీ అలాగ వచ్చిద్దంట ఒక్కొక్కరికి. అట్లాగే నాకు కూడా మరి డాక్టర్లు ఏం చెప్పారంటే, వాళ్ళకు కూడా వెళ్ళంగానే హాస్పిటల్కి తెలియలేదు నాకేమైంది అనేది. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే వెంటనే చెప్పరు కదండి, ఫస్ట్ ఏం చేస్తారు, టెస్టులు చేస్తారు కదా. అట్లాగే నాకు కూడా ఫస్ట్ టెస్టులకి స్టార్ట్ చేశారు. నేను వెళ్ళిన తర్వాత 1:02 అయింది. తెల్లవారుజామున 4 గంటల దాకా కూడా చెప్పలా. తర్వాత 6 గంటలకి చెప్పారు, ఏమోకి ఇటువంటి బలహీనత ఉంది. అయితే ఏమో ఉన్నన్నాళ్ళు మంచంలోనే ఉంటుంది. ఏమకు కావాల్సిన ట్రీట్మెంట్ మా దగ్గర లేదు. డాక్టర్లు ఆ మాట చెప్పారు. చెప్పి మరి మాతో వచ్చిన వాళ్ళు పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా అమ్మగారికి బాగలేదు, సీరియస్గా ఉంది, మీరు వచ్చేయండి అంటే వెంటనే అయ్యగారు ఫ్లైట్లో వచ్చేసారు వెంటనే. ఇంకా మా చిన్న పాప ఏంటంటే నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు. నాకు చిన్న పాపను తీసుకోవటానికి చేతులు లేవు. ఎట్లా ఉందంటే నా పరిస్థితి, బాడీ ఇంతవరకు నేను ఒక పేస్ వరకే నేను చూస్తూ ఉండేదాన్ని, కళ్ళతో మాట్లాడేదాన్ని. అయితే ఈ బాడీ అంతా వచ్చేసింది. ఇక్కడ మొండెం నుంచి కింద కాళ్ళు వరకు, ఏళ్ళు, కాళ్ళు కానీ చేతులు కానీ బాడీ కానీ ఏమి కదలదండి. ఎట్లా పడుకోబెడితే అట్లాగే ఉండేదాన్ని. ఇంకా హాస్పిటల్లో డాక్టర్ గారు ఏమన్నారంటే, మా ప్రయత్నం మేము చేస్తాం, ఈ హాస్పిటల్లో 10 రోజులు ఉండాలి. ఈ వ్యాధి, ఈ బలహీనత పైకి వెళ్లకుండా, అంటే తలలోకి వెళ్లకుండా మాత్రమే మా దగ్గర మెడిసిన్ ఉంది. మరి ఇంకా ఒకవేళ ఆమె బ్రతికితే ఏం లేదు, బ్రతికితే మీరు ఇంటికి తీసుకెళ్ళండి, లేదంటే మేము చేసేది ఏం లేదని డాక్టర్లు చెప్పారు మా పాస్టర్ గారికి. ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా నేను బాగా ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. 10 డేస్ గడిచిపోయిందండి. ఆ 10 డేస్ కూడా హాస్పిటల్ ఎలా 10 రోజులు కూడా హాస్పిటల్ ఎలా ఉన్నామంటే, మన హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఒట్టిగా ఇంటికి రానిస్తారా? రానిరు కదండి. ఆ టెస్టులని ఈ టెస్టులని ఎక్కడికో ఒక గదిలోకి తీసుకెళ్ళి కరెంటు ప్లగ్గులు పెట్టి దాంట్లోంచి వైర్లు తీసుకొని ఇలా బాడీ మీద టచ్ చేస్తూ ఉన్నప్పుడు పెద్దగా అరిచేదాన్ని అండి. రూములన్నీ ఎగిరిపోయేటట్లు బాగా అరిచేదాన్ని, నొప్పి వస్తుందని. అట్లాగా వాళ్ళు 10 డేస్ కూడా ఉదయం ఆ రూమ్లోకి తీసుకెళ్ళేవాళ్ళు, మరలా అవన్నీ పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. రూమ్లో పడుకున్నప్పుడు కూడా
వాళ్ళు మామూలుగా ఉంచేవాళ్ళు కాదు. ఏదో ఒక బ్లడ్ టెస్ట్ అని, ఏదో బోన్లో నుంచి టెస్ట్ అని ఒక టెస్ట్ తీసుకున్నప్పుడు నేను రూమ్ అంతా గట్టిగా సౌండ్ వచ్చేటట్టు ఏడ్చేదానండి. అంత కష్టం. ఆ 10 రోజులు కూడా హాస్పిటల్లో ఎంతో నరకం అనిపించాను. నేనేమనుకున్నా అంటే ప్రార్థన చేసుకున్న, ప్రభా నన్ను ఇంటికి తీసుకెళ్ళి నా కళ్ళెదురుగా నా పిల్లలున్నా చాలు, నేను అట్లాగైనా బ్రతికేస్తా, ఈ హాస్పిటల్లో మాత్రం నేను ఉండలేను అని నేను ప్రార్థన చేసుకున్నా. నా దగ్గరకు చాలామంది సేవకులు, మా దగ్గర చాలామంది సేవకులు ఉన్నారండి. చాలామంది వచ్చి నన్ను పట్టుకొని కాళ్ళు పట్టుకొని ప్రేయర్ చేశారు. కొబ్బరి నూనె రాసి ఆ ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళు ఏడవటం, నేను ఏడవటం. మరి అటువంటి రోజుల్లో మా పరిస్థితి ఎట్లా ఉందంటే, అంతకుముందు నేను ఇంటికి పెద్దదాన్ని అవ్వటం వల్ల అందరూ బాగా చూసుకునేవాళ్ళు. చక్కగా మ్యారేజ్ అయిన తర్వాత మంచి భర్త, మంచి పిల్లలు, మరి అత్తమావులు, నా ఫ్యామిలీ అంతా బాగుంది. చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నానండి. ఒక్క క్షణంలో నా జీవితం తారుమారు అయిపోయింది. అప్పటి వరకు ఊహించలేదు. చాలా గంతులు వేసుకుంటా, పని చేసుకుంటా, తెల్లవారుజామునే లేచి బెడ్ మీద నుంచి పిల్లలు లేగుస్తారేమో దూకి వెళ్ళిపోయి పని చేసుకునేదాన్ని. అంత యాక్టివ్గా హుషారుగా ఉన్న నేను ఒక్కసారి కల్లా బెడ్కి పరిమితం అయిపోయా. ఇంకా హాస్పిటల్లో నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్రభా నన్ను ఇంటికి తీసుకెళ్ళు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బెడ్ మీద ఉండైనా నేను స్థుతించుకుంటా, పిల్లలను చూసుకుంటా, ప్రభా నన్ను ఇంటికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే, ఆ రోజు సాయంత్రానికి పాస్టర్ గారిని పిలిచి ఇంటికి తీసుకెళ్ళండి, ఆమె ఎన్ని రోజులు ఉన్నా కానీ అలా మంచంలో ఉంటుంది, తర్వాత మేమైతే ఏం చెప్పలేము అని తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. నన్ను కారులో ఇంటికి తీసుకొచ్చారు. బెడ్ మీద పడుకోబెట్టారు. పిల్లలు అటు ఇటు తిరుక్కుంటా ఆడుకుంటా ఉన్నారు. పిల్లలు ఎంత ఉంటారంటే, చిన్న పిల్లలు, పెద్ద పాపకి 5వ సంవత్సరం, చిన్న పాపకి 2వ సంవత్సరం. చాలా బొద్దుగా పిల్లలు బాగా ముద్దుగా ఉంటారు చూడటానికి. చిన్న పాప ముద్దు తీరలేదు నేను ఎత్తుకొని. మరి పాప వెంటనే వచ్చి, మమ్మీ నన్ను ఎత్తుకోరాదు, మమ్మీ నన్ను తిప్పి అన్నం పెట్టరాదు అన్నప్పుడు ఒక్కసారిగా అక్కడ బెడ్ మీద ఉండి ఏడ్చేదాన్ని. ఎందుకంటే చేతులు ఎత్తుకోవటానికి, చేతులు ఎలా ఉండేయంటే ఇలా ఏలబడతా ఉండేవి. ఇప్పుడు మనకి పశ్చిమాతి వచ్చిన వాళ్ళు తెలుసండి, మీకు తెలుసు కదా, అలాగా కాకుండా వాళ్ళకి ఎట్లాగంటే ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పని చేయకుండా ఉంటుంది కదా. నాకు అట్లా కాదు, 2 కాళ్ళు 2 చేతులు. వాళ్ళకి ఇలా ఏలపడుతూ ఉంటాయి కదా, నాకు అలా కాకుండా కదలకుండా అలాగే గట్టిగా ఉంటాయి అవి. ఎవరైనా వచ్చి నాకు ఎక్కడైనా కొద్దిగా కనిపిస్తే ఇట్లా ఎక్కటానికి కానీ ఎవరైనా వస్తే ఏదైనా అనిపిస్తే ఎవరైనా పిలిచి నాకు ఇక్కడ దురద వస్తుంది, లేకపోతే ఎక్కువసేపు ఇళ్ళకల్లా పడుకొని వాటిలో పక్కకు తిప్పమంటానికి కూడా ఎవరినైనా పిలవాలి. మరి మా తల్లిదండ్రులు నాతోనే ఉండి నన్ను చూసుకుంటూ ఉండేవాళ్ళు. తీసుకొచ్చి బెడ్ మీద వేశారు హాస్పిటల్ నుంచి. మరి ఒక్కసారిగా నేను ఇల్లు చూసి, పిల్లలను చూసి, మరి వచ్చే పిల్లలను చూసి చాలా ఏడ్చానండి. బాగా ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ప్రభా నన్ను లేవనెత్తు, నన్ను స్వస్థపరచు. కొంతమంది మా చర్చి వాళ్ళు వచ్చి ఏమనే వాళ్ళంటే, అమ్మగారికి చేతబడి చేశారేమో, ఎందుకంటే బాగానే మాట్లాడుతుంది, మొహం బాగానే ఉంది, చక్కగా మాట్లాడుతుంది, అంటే అమ్మగారికి చేతబడి చేశారేమో. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చెప్తా ఉండేవాళ్ళు నా మీద. ఏదో అయింది, దెయ్యం పట్టిందేమో, చేతబడి చేశారేమో అట్లా అనుకుంటూ ఉండేవాళ్ళు. నేను వింటూ ఉండేదాన్ని. కొంతమంది వచ్చి, అమ్మగారు మీకు ఏమన్నా కళలు వస్తున్నాయా, పడుకున్నప్పుడు మీకు ఏమన్నా కనిపిస్తున్నాయా అట్లా అన్నప్పుడు నాకేమీ కనిపించాయి కాదు. ఎప్పుడు ప్రేయర్ చేసుకొని పడుకుంటూ ఉండేదాన్ని. అట్లాగా బెడ్ మీదే తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా కాళ్ళు కింద నుంచి పై వరకు నరాలు పట్టేస్తూ ఉండే. రూమ్లో పడుకున్నప్పుడు ఇంట్లో పట్టేసినప్పుడల్లా కూడా గట్టిగా అరిచేదాన్ని. అయ్యో పడతని వచ్చేస్తాని వదులుతుని అన్నట్లుగా గట్టిగా అరిచేదాన్ని. ఎంత భయంకరంగా ఉండేదంటే ఆ ప్రాబ్లం. మరి అయ్యగారు నా బాధ చూడలేక మరలా హాస్పిటల్ తీసుకొచ్చారు. కోసం ప్రార్థన చేశారు. మా మమ్మీ చప్పట్లు కొట్టాలి ప్రభా దేవుని సన్నిధిలో. మా మమ్మీ హల్లెలూయా చెప్పాలి చేతులతో. ఎందుకంటే బిడ్డలు నా గురించి వాళ్ళకి తెలుసు, మా మమ్మీ మంచంలోనే ఉంటుంది, కదలలేదని. వాళ్ళు మనం అనుకుంటాం కానీ చిన్న బిడ్డల ప్రార్థన నిజంగానే దేవుడు ఆలకిస్తాడండి. మరి నాకు ఇచ్చిన కుమార్తెలు కూడా నా కోసం ప్రార్థన చేశారు చప్పట్లు కొట్టాలని. అంటే ఇప్పుడు ఈ చేతులతోనే నేను అంతా పని ఇంట్లో చేస్తున్నాను. హల్లెలూయా.
దేవుడు నాకు ఎంత స్వస్థత ఇచ్చాడంటే మరి అనేక చోట్లకు, అనేక గ్రామాలకు ఇప్పటి వరకు చాలా చోట్ల నా సాక్ష్యం చెప్పానండి. అంటే ఇప్పుడు టైం లేదు, అన్నీ అనుకూలంగా లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పాను. ఇంకా చాలా విషయాలు నా జీవితంలో జరిగాయి. మరి టైం లేకపోవటం వల్ల నేను అంతా క్లుప్తంగా కొద్దిగా చెప్పుకుంటూ వచ్చాను. ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను లేవనెత్తాడు. నేను అనుకున్న ఒక్కొక్కసారి బెడ్ మీద పడుకున్నప్పుడు ఈ భూమి మీద నడిచే అవకాశం నాకు ఉంటే ఎంత బాగో అనుకున్నా. ఎవరికైనా కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడే అట్లాగా తెలిసిద్ది మనకి. నాకు కాళ్ళు లేకపోవటం వల్ల నేను ఏమనుకున్నానంటే ఈ భూమి మీద ఒక్కసారి నా కాళ్ళు పెట్టాలి ప్రభువా, నేను ఈ భూమి మీద నేను నడవాలి. అయితే నేను అప్పటి నుంచి కూడా మరి ప్రార్థన చేసుకోవటం వల్ల గట్టిగా నేను, నా కుటుంబము, నా బిడ్డలు, మరి మా దగ్గర సేవకురాలు చాలామంది నా కోసం ప్రార్థన చేశారు. డాక్టర్ గారు ఏమని చెప్పారండి? డాక్టర్ గారు ఏమని చెప్పారు? నడవనని చెప్పారు. ఇప్పుడు నడిచి కదా నేను వచ్చింది ఇక్కడికి కదా. కానీ మరి డాక్టర్లకి అసాధ్యం కాదు, దేవునికి అసాధ్యం కానిది ఏది లేదు. ఏదైనా దేవునికి సాధ్యమే. మనం అనుకోవచ్చు మనకు వచ్చిన బాధలు, మనకు వచ్చిన ఇబ్బందులు బయట వాళ్ళు చెప్పుకొని బాధపడతాం, కానీ దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయం. ఇందాక నేను చదువుకున్న వాక్యంలో కన్నీళ్ళు విడుచు విత్తువారంట సంతోషంతో పంట కోసెదరు. నేను కూడా నా జీవితంలో ఎంతో కన్నీరు కార్చానండి, ఎంతో దుఃఖము. నేను ఏడ్చిన కన్నీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏడ్చుండ్రు. నేను ఇందాక మీకు చెప్పా కదా, క్లుప్తంగా చెప్పానని. అన్నీ కూడా నేను ఇంపార్టెంట్ అయినవి చెప్పే తప్ప నేను అన్ని విషయాలు మీతో పంచుకోలేదు. మరి పడుకొని ఏడ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇదంతా కూడా ఎండిపోతూ ఉండేది. చాలా చిన్న వయసు అండి అప్పుడు నాకు, 20-24 అన్ని సంవత్సరాలు ఉండే అప్పుడు నాకు. అలాంటి బలహీనత వచ్చినప్పుడు నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్కి ఎవరికి కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు, మ్యారేజ్ అవ్వలేదు. మరి నాకు దేవుడు మంచి భర్తనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడని సంతోషపడుతున్న టైంలో ఒకేసారి అపవాది వచ్చి నా జీవితంలో నా జీవితాన్ని కృంగదీసేసింది. అయినప్పటికీ దేవునికి సాధ్యమైనది ఏదైనా ఉంది అంటే మన జీవితాలు కట్టే యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మనకి ఏదైనా బాధ వస్తే జనం ఏమంటారంటే చేతబడి చేశారేమో, లేకపోతే నీకు ఏదైనా అయిందేమో అనుకుంటావు. ఒకవేళ చేతబడి చేస్తే మన యేసయ్య రక్షించలేడండి కదా, రక్షిస్తారు కదా. అటువంటి నమ్మకం, ధైర్యం మనలో ఉండాలి. మా దగ్గరకు వచ్చి అయ్యగారులు అంటారు, అమ్మగారికి ఎంత ధైర్యం ఉందో. నిజం చెప్పాలంటే నేను చాలా పిరికిదాన్ని, నాకు చాలా భయం ఎక్కువండి. అయినప్పటికీ నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నన్ను ధైర్యపరచు, నన్ను నిలబెట్టు, నన్ను స్వస్థపరచు, నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకో అని నేను ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు నాకు మంచి ధైర్యం ఇచ్చారు. నాకున్న బలహీనతలో ఒక్కొక్కసారి మనకు వచ్చిన బలహీనతలను బట్టి మనం బాధపడతాం, కానీ మన కుటుంబ సభ్యులు మనకు అండగా ఉంటేనే మనం ధైర్యంగా ఉండగలుగుతాం కదా. మన కుటుంబ సభ్యులు కూడా మనకు అండగా ఉండాలి. నాకు వచ్చినప్పుడు నా భర్త, నా తల్లిదండ్రులు మరి అందరూ కూడా నాకు సహకరించారు. నా అనారోగ్యంలో వాళ్ళు కూడా పాలు పంచుకొని మరి నేను బాగుపడాలని వాళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మరి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, వాటిలన్నిటిలో మనం కృంగిపోకుండా మరి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం కన్నీరు కాచి ప్రార్థన చేస్తామో, మరి నాకైతే అనారోగ్యంలో నుంచి నేను బాగుపడ్డాను. మరి మీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చి మోకాళ్ళేసి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా కొద్ది సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో ముగిస్తున్నాను. ఆమేన్. మీ అందరూ కూడా మరి విన్నారు. చాలా క్లుప్తంగా సాక్ష్యాన్ని చెప్పి ఉన్నది. నిజంగా చాలా భయంకరమైన పరిస్థితిని, ఇబ్బంది మేము ఎదుర్కొన్నాం. ఆమెకు అలా జరిగినప్పుడు ఏమన్నారంటే రకరకాలుగా నిందించారు. ఆ బైబిల్ని నేను ఒక మాట గుర్తు చేసి దైవజనులకి సమయాన్ని ఇస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వాక్యాన్ని 1, 2, 3 వాక్యాలు చదువుకుందాం. త్వరగా చదవండి అన్నమాట. యోహాను సువార్త. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టు గ్రుడ్డి అయినటువంటి ఒక మనుష్యుడు కనబడిన. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడిగా పుట్టటానికి ఎవడు పాపం చేసెను, వీడిని కన్నవారా. చాలు, ఈ మాట అందరు నాకు చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్య అద్భుతాలు చేస్తాడు కదా. ఎవరి జీవితంలో చెప్పలే, ఎవరి జీవితంలో? ఆయన నమ్మినటువంటి వాళ్ళ జీవితంలో యేసయ్య అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో.
నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితంలో యేసయ్య అద్భుతాలు చేస్తాడు. కృంగిన వేళ్ళలో అలసిన వేళ్ళలో ఆదుకునే దేవుడు. ఏంటంట? కృంగిపోయినప్పుడు రావనెత్తుతాడు, అలసిపోయినప్పుడు ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఒక మార్గమున పోవచ్చుండగా పుట్టిన కాంచి గుడ్డివాడికి ఉన్న ఒక వ్యక్తిని శిష్యులు చూపించి ఏమంటున్నారంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు కారణం, ఎవడు పాపం చేశాడు, వీడిని కన్నవారా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చక్కటి జవాబు చెప్తాడు కదా. ఒకసారి ఈ మాట వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. మనకేదన్నా బాధ కలిగినప్పుడు, మనకేదన్నా రోగం కలిగినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, నా బాడీకి అలాంటి పరిస్థితి ఉన్నట్టుండి ఒక్క రోజులోనే ఆమె జీవితం అంతా అప్ సైడ్ డౌన్ అయిపోయింది, తిరిగిపోయింది. 2 చేతులు 2 కాళ్ళు పడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఇవి ఉంటేనే ఏదన్నా లోపల రోగంలో. నేను ఇందాక వస్తుంటే ఒక ఆయనకి ప్రార్థన చేశాను. 6 అడుగులు ఎత్తుంటాడు, ఇంత లావు ఉంటాడు, జ్వరం వచ్చింది. నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే బడబడబడమని ఏడుస్తా ఉన్నాడు ఫోన్లో. వింటున్నారా? ఆయన కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే, అన్ని బాగానే ఉన్నాయి. జ్వరం వచ్చినందుకే ఏడుస్తున్నాడు. మరి 2 కాళ్ళు 2 చేతులు పూర్తిగా పడిపోతే ముద్దొస్తున్న పిల్లలను తీసుకోవడానికి చేతులు లేవు. వింటున్నారా? చూడండి, ఏడన్నా దొరకబడుతున్న గోకోటానికి చేతులు లేవు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఆమె అనుభవిస్తూ ఉంది. అదే కాక నొప్పులు, బాధ. వాళ్ళ చెల్లి నర్సు ఆమెతో అనదంట, ఒకరోజు రాత్రి, నువ్వు నర్సు కదా, ఈజీగా చనిపోవటానికి ఏమన్నా మందు ఉందా? నేను బ్రతకలేను. నేను ఇవన్నీ చెప్పడానికి ఆమెకి టైం లేదు కనుక ఇవన్నీ తీసుకురాలేదు. ఈజీగా చనిపోవటానికి ఏమైనా మందు ఉందా? నేను బ్రతకలేను. ఈ బాధ నన్ను కొంగదీస్తా ఉంది, నేను బ్రతకలేను. ఐ వాంట్ టు డై. ఆమె అన్నదంటే నేను చనిపోవాలి అని. ఆమె ఎప్పుడైతే ఆ రకంగా మందు తీసుకురామని ఏదన్నా చనిపోవటానికి వాళ్ళ చెల్లి నా మాట చెప్పినప్పుడు వాళ్ళిద్దరు వాటేసుకొని ఏడ్చారు. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అన్ని అడుగుతా, నిన్ను స్వస్థపరచు యెహోవాను. పట్టాలి, గట్టిగా చంపబట్టాలి ప్రభువుకి. నిన్ను స్వస్థపరచు అని దేవుడు చెప్పాడు. ఈరోజు ఆమె నిలబెట్టాడు. మీ మధ్యకే కాదు, అనేక చోట్లకి మేము చాలా దూర ప్రాంతాలు కూడా అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని పనిని చేస్తూ ఉన్నాం, స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం. దేవుని పనిలో మరి అమెరికాలో మా తాతయ్య గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఆమె అలా జరిగినప్పుడు అమెరికా నుంచి మా దగ్గరకు వచ్చి ఆమెను పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేశారు. అనేక మంది ప్రార్థన, మా సంఘ బిడ్డల ప్రార్థన, సావుకుల ప్రార్థన, మీలాంటి దేవుని బిడ్డలు, దైవజనుల ప్రార్థన ఈ రోజు నా భార్య నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన నమ్మితే ఆయన విడిచిపెట్టే దేవుడు. నమ్మిన జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. మనుషులు జరగదంటారు. డాక్టర్ గారు నాతో ఏం చెప్పాడంటే, నన్ను పిలిచి తెల్లారి పొద్దున వెంటనే నేను ఫ్లైట్లో విజయవాడ వచ్చేసాను. వస్తే డాక్టర్ గారిని కలిస్తే అన్నాడు కదా, నువ్వు సంతకం పెట్టు, రోజుకి ₹1,00,000 ఇంజెక్షన్, అది చేస్తా, అది చేసినా కూడా బ్రతికిద్దని నేను గ్యారంటీ చెప్పలేను అన్నాడు. నేను ఒకటే అన్నాను, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. నీ పని ఇంజక్షన్కి వచ్చటం, నా పని మోకాళ్ళు లేచి ప్రభు దగ్గర ఆడటం. నేను ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా డాక్టర్ గారు అంటున్నారు బ్రతకదంటున్నాడు, ఒకళ్ళ బ్రతికిన ఆమె మంచంలోనే అంటున్నాడు. నేనేం చేశానంటే, ప్రభువా బ్రతికిస్తే ఆమెను పూర్తిగా బ్రతికించు మీ సేవ కొరకు, లేదంటే తీసేసుకోండి. లేదంటే నేను ఇదే ప్రార్థన చేశా. ఈరోజు దేవుడు నిలబెట్టాడు. ఆయన పని కొరకు మమ్మల్ని ఆడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గుడ్డోడిని చూసి అన్నారు కదా, వాళ్ళు అంటున్నారు, వీడు గుడ్డోడిగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు, వీడిని కన్నోళ్ళ, వీడి బ్రతుకు గుడ్డోడిగా మారిపోతుంది, వీడి జీవితం దరిద్రంగా మారిపోతుంది. ఎవరు పాపం చేశారు, వీడిని కన్నోళ్ళు అంటే ప్రభు అంటాడు కదా, చక్కటి మాట అంటాడు. వినండి. నా భార్య అలా పడిపోయినప్పుడు
చాలామంది ఏమన్నారంటే ఏం పాపం చేశారో అంటారా అనరా? వింటున్నారా? ఒకడు రోగం వచ్చి వాడు చేస్తుంటే పక్కడు పుల్లలు పెట్టి పుల్లపోట్లు ఎక్కువైతే. ఒక సామెత ఉంది కదా, మొగుడు కొట్టేందుకు కాదంత ఏడిసేది దేనికంట? ఇది తెలియదేంది మీకు ఈ సామెత? తోటికోళ్ళ తొంగి చూసిందంట, దానికి ఆమె ఏడుతుందంట. ఇప్పుడు మా బాధ అంతా, మా ఇబ్బంది అంతా ఈ రోగం ఈ బాధ వచ్చిందని కాదు, జనులు నిందించే నిందలను బట్టి, జనులు అనే మాటలను బట్టి. ఇక్కడ చూడండి, మనం చదువుకున్న వాక్యంలో చూడండి, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపం చేయలేదు, వీడిని కన్నోళ్ళు పాపం చేయలేదు, దేవుని క్రియలు వీడి ద్వారాగా ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డోడిగా. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి. ప్రభుకి మహిమ. నేను ఈ వర్షాన్ని అర్థున్నా, మీరు ఒక్క మాట కూడా హల్లెలూయా చెప్పట్లా. ఏం మీరు చెప్పరా ఏంది? గట్టిగా చెప్పండి. మాకిక్కడ తడిసి మోపిడి అవుతుంది, గాలి లేదు, వాతావరణం చాలా చాలా చల్లగా ఉంది కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ తడవటానికి ఈ అరవటానికి ఎట్టుందంటే ఇక మా పని ఇంకాసేపు ఆగితే పడిపోయే పరిస్థితి వస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను ముగిస్తున్న దైవజనరాలు వచ్చారు. వీడు పాపం చేయలేదు, వీడి కన్నవాడు, దేవుని క్రియలు ఇతని ద్వారాగా. ఒకవేళ ఆ రోజు ఆమెకి అది జరగకపోతే ఈరోజు సాక్షిగా నిలబడేది. చూడండి, దేవుని నామం మహిమ పరచబడటానికి, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి. చూడండి, ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులు వస్తాయి. నాయన అది ఆపండి, అది ఆపండి, పర్వాలేదు దాన్ని ఆపండి. విమానం పోయినట్టుంది, మనందరం విమానం ఎక్కినట్టుంది, కొద్దిగా ఆపరాడుందండి, జాగ్రత్తగా వినాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభు అంటున్నాడు కదా, వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు. ఈరోజు నీకు రోగం వస్తే, నీకు బాధ వస్తే, నీకు ఇబ్బంది వస్తే నువ్వేమనుకోవాలో తెలుసా? నీ ద్వారాగా దేవుని నామం మహిమపరచబడబోతుంది. గట్టిగా నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి. పౌలు అంటున్నాడు కదా, పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేనెప్పుడు బలహీనుడను, గట్టిగా చెప్పాలి, నేనెప్పుడు బలహీనుడను. నీకు రోగం వస్తే, నీకు బాధ వస్తే నువ్వేం చెప్పాలో తెలుసా? నేనెప్పుడు బలహీనరాలో అప్పుడే బలవంతురాలను. బలవంతుడని నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా చెప్పగలుగుతావో దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఆయన పనులు బలంగా వాడుకుంటాడు. ప్రభు అంటున్నాడు, వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు పాపం చేయలేదు. దేవుని క్రియలో ఒక్కొక్కసారి మన ద్వారాగా మనల్ని వాడుకొని మనల్ని బలపరచుటకును ఇతరులను రక్షణలోకి నడిపించడానికి ఒక్కొక్కసారి మనకు రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, జనం నిందిస్తారు. వాటి వైపు చూడొద్దు, యేసయ్య వైపు చూద్దాం. ఆయన మహిమ కొరకు బ్రతుకుదాం. ఆయన రాకడ వరకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చెప్పాలి, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులేదు రైనాను, ఎంత కష్టము నిష్ఠూరమే అయినను. ఇప్పుడేం కావాలి? ఇప్పుడేం కావాలి? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. దేవునికి స్తోత్రం. నీకు బాధ వచ్చినప్పుడు ఆయన వైపు చూడు, నీ కష్టం వచ్చినప్పుడు ఆయన వైపు చూడు. ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ సామ్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి క్లుప్తంగా మరి గొప్ప కార్యాన్ని వారి జీవితాల్లో దేవుడు జరిగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మన దేవుడు డాక్టర్లకు పరమ డాక్టర్ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి మంచిది, మరొక సాక్ష్యాన్ని మనం విందాం. మరి పంజాబ్ నుంచి మన మధ్యలోనికి మరి సుమారు 2 విమానాలు ఎక్కొచ్చారు. మరి ఒక అరగంట, మరి 12 గంటలకల్లా మరి
సాక్ష్యం ముగించబడింది. అందరం కూడా లేచి నిలబడదాం. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సోనీ మాలిక్ ఫ్రమ్ పంజాబ్. షేర్ విల్ ద టెస్టిమనీ. ట్రాన్స్లేషన్ చేయడానికి అమ్మగారు, చిన్నమ్మగారు తెలుగులో అనువాదం చేస్తారు. సుకన్య విల్ షేర్ యువర్ టెస్టిమనీ. మరి అమ్మగా మనం అలాగ నుంచున్నాం కనుక ఈ సమయంలో పంజాబ్లో ఒక చక్కటి పాట పాడిన తదుపరి, పాట అయినాక మనం కూర్చుందాం, తదుపరి సాక్ష్యంలోనికి వెళ్తారు. Hallelujah. Praise God. What a power. Hallelujah. Who is faith on Jesus? ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు? How many people? ఎవరు? How many people ఎంతమంది దేవుని యందు విశ్వాసం faith ఉంచుతారు? on Jesus? దేవుని యందు విశ్వాసం ఉంచుతారు? Nobody? ఎవరు లేరా? ఎంతమంది దేవుని యందు విశ్వాసం Are you ఉంచుతారు? believer? మీరందరూ విశ్వాసులేనా? You are believer on Jesus? మీరందరూ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారేనా? If you are believer on Jesus, today he was open for you the big door. ఈ రోజు మీరందరూ దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మీ కొరకు ద్వారాలు తెరిచే దేవుడు అయినాడు. Hallelujah. హల్లెలూయా. No excitement. ఎవరికి ఆనందంగా లేదా? దేవుడు మీకు ద్వారాలు తెరవబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు ద్వారాలు ఈ మధ్యాహ్న సమయంలో తెరచిన గాక. Hallelujah. Hallelujah. Then we sung the Punjabi song. ఇప్పుడు ఒక పంజాబీ సాంగ్ మన మధ్యలో పాడబోతున్నారు సిస్టర్ గారు. అందరూ ఆనందంతో చప్పట్లు కొద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. If you faith on Jesus, ఎవరు మీ యందు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో you praising with your heart. మీ హృదయముతో దేవుని స్తుతించండి. Hallelujah. హల్లెలూయా. That's why I asked you before, how many people believe on Jesus? ఎంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు? That's why I ask you, because now I'm singing the Punjabi song and you will be enjoy with your heart. ఇప్పుడు నేను ఒక పంజాబీ సాంగ్ పాడబోతున్నాను. మీ హృదయంతో దేవుణ్ణి ఆనందించండి, ఆరాధించండి. If you not enjoy, it means you don't believe on this. ఇప్పుడు మీరు గనక ఆనందంతో చప్పట్లు కొట్టలేదు అనుకోండి, మీరు దేవుణ్ణి నమ్మలేదని నేను అనుకుంటాను. Because God do not want to you like feel like sad and stand like sad. ఎందుకంటే మీరు బాధగా ఉన్నారని నేను అనుకుంటాను. God wants to you enjoy your life. మీ జీవితాన్ని ఆనందంగా దేవుని సన్నిధిలో గడిపే వారమ్మాయి ఉండాలి. I'm from Punjab. నేను ఒక సాంగ్ పాడుతాను. నేను పంజాబ్ నుండి వస్తున్నాను. My name is Reverend Sonu Malik. నా పేరు రెవరెండ్ సోను మాలిక్. And my spiritual father name is Bishop Gulzar Masih. మా ఆత్మీయ తండ్రి పేరు బిషప్ గురుజాల్ Masih. మస్సి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And God gave me one ministry. That name is the Grace of God Church. The Grace of God Church. దేవుని కృప. God gave me one ministry name, the Grace of God Church. దేవుడు నాకు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు. దాని పేరు దేవుని కృప మినిస్ట్రీస్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I don't know what she explained, but this is so lovely. Because in my side, my brother's wife like my bhabhi. నాకు మా వదిన లాగా ఉంటది. ఎలా చెప్పేదో తెలియదు కానీ నాకు చాలా ఆత్మీయురాలు, చాలా ప్రేమగా నేను చూసుకుంటాను. He's my lovely brother. మా ప్రియమైన తమ్ముడు. He's my spiritual brother. నా ఆత్మీయ సహోదరుడు కూడా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I love him so much with my heart. నేను ఎంతో ప్రేమిస్తున్నాను అతని నా హృదయంలో. I'm from North India. నార్త్ ఇండియా నుండి. I'm from South India. ఫ్రమ్ సౌత్ ఇండియా నుండి కూడా. After all, I love him.
ఇప్పుడు కూడా నేను ప్రేమిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What a God loves. దేవుడు ప్రేమిస్తున్నాడు. Whenever you from where God loves to everyone. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు, ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా. We met in conference of so many countries. మేమిద్దరము కలిసి ఎన్నో కాన్ఫరెన్స్ లో చేసాము. And first time I met him in Sri Lanka. నేను ఫస్ట్ గా ఆయన కలిసింది శ్రీలంకలో. From that day we have the nice bonding. దేవుడు మాకు మంచి అనుబంధాన్ని ఇచ్చి ఉన్నారు. Yeah, that's why we are the real brother and sister. మేము అందుకనేనేమో నిజమైన తమ్ముడు చెల్లి అక్క అలాగా ఉన్నాము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So now I'm singing the song, one Punjabi song. మన పంజాబీ సాంగ్ మన మధ్యలో పాడబోతున్నారు. As it is Balle Balle. As it is బల్లె బల్లె సాంగ్ అంట. How many people listen this song? ఎవరు వింటారు ఈ పాటని? ఎవరు వింటారు? Everybody want to listen, yeah. Praise God. I'm so glad to see you. దేవుణ్ణి స్తుతిస్తున్నాను అందుని బట్టి. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. यस, बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. यीशु दी बल्ले बल्ले, यीशु दी बल्ले बल्ले, यीशु दी बल्ले बल्ले, यीशु दी बल्ले बल्ले, यीशु तेरे बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू. Hallelujah. హల్లెలూయా. In my place, this song we can't listen like that. దేవుని కృపను బట్టి నేను అలాగా If we are enjoy the God presence, we little bit this one I like. మా దేశంలో అయితే మేము మీకులాగా స్తుతించం. ఇలా How God rejoice. ఆనందంగా గట్టిగా ఎగురుతూ చప్పట్లు కొడుతూ డాన్సులు వేస్తూ పాడతాం ఈ పాట. మీరైతే ఇలాగ 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 You like something inside, something have like sadness. మీరు ఏదో సాడ్ గా బాధగా ఉన్నట్టు ఉన్నారు. మీ హృదయంలో నుండి దేవుణ్ణి స్తుతించాలి. Are ఆనందంగా you not happy? మీ అందరు హ్యాపీగా లేరా? You not happy? మీరు హ్యాపీగా లేరా? Are you happy? మీరు హ్యాపీనా? Then why you do like this? మరి ఎందుకు ఇలాగా స్లోగా కొడుతున్నారు? No, 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 no. This is not Punjabi song. This is, I don't know which song you sang. లేదు లేదు, ఇలాగా ఉండదు మా పంజాబీ సాంగ్. And my Punjabi song is like a blast. మా పంజాబీలో అయితే మొత్తం పగలగొట్టేస్తాం అన్నమాట. Hallelujah. Hallelujah. హల్లెలూయా. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. यीशु दी बल्ले बल्ले, यीशु दी बल्ले बल्ले, यीशु दी बल्ले बल्ले, यीशु दी बल्ले बल्ले, यीशु दी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. जेड़ा रखे तेरे ते ईमान ओहो बचेगा. जेड़ा रखे तेरे ते ईमान ओहो बचेगा. तू यो प्रमाण दिता सानू हक सचेगा. तू यो प्रमाण दिता सानू हक सचेगा. तू है साडे नाल नहीं कल्ले कल्ले. सोता है साडे नाल नहीं कल्ले कल्ले. रखिया शैतान नु तू पैर थले. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर थले. तेरे नच होंदियां ने दिला च बहारा.
तेरे नच होंदियां ने दिल च बहारा तेरे उत्ते जानी सुगत के नवारा तेरे उत्ते जानी सुगत के नवारा तेरे उत्ते दिल मेरा डोले डोले तेरे उत्ते दिल मेरा डोले डोले रखे शैतान नु तू पैर तले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर तले ओना चिट्टे घोड़े उत्ते कुयो यीशु सज के ओना चिट्टे घोड़े उत्ते कुयो देखेगा जहान बदला ने गज के देखेगा जहान बदला ने गज के तेरी तलवार यीशु चले चले तेरी तलवार यीशु चले चले रखे शैतान नु तू पैर तले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर तले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर तले यीशु तेरी बल्ले बल्ले 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 रखे शैतान नु तू पैर तले बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर तले हाँ बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर तले हाँ बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर तले हाँ बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर तले हाँ बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान नु तू पैर तले हाँ रखे शैतान नु तू पैर तले हाँ रखे शैतान नु तू पैर तले हाँ रखे शैतान नु तू पैर तले Yes, Lord Jesus, hallelujah. Thank you, Lord Jesus. You are the Almighty God, oh Lord Jesus, hallelujah. You are here and believe, oh Lord Jesus, glory. Your presence here, oh Lord Jesus, glory, hallelujah. Touch to everyone, oh Lord Jesus, glory, hallelujah. Fulfill everyone, oh Lord Jesus, glory, hallelujah. Open the heavens of this place, oh Lord Jesus, glory, hallelujah. Because you are the Almighty God, oh Lord Jesus, hallelujah. Thank you, Lord Jesus, in Jesus' almighty name. Amen. Amen. ఆమేన్. I told you before, my name is దయచేసి అందరూ కూర్చుందాం. కొంచెం సేపు కొద్దిగా సేపు మౌనంగా ఉండండి. త్వరగా దేవుని సాక్ష్యాన్ని అమ్మగారు చెప్పే సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం అందరం వినటానికి పిల్లలు దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా తెలియపరుస్తుంది. Hallelujah. Hallelujah. I told you before, my name is Reverend Sonu Malik, ఇంతకు ముందు నేను చెప్పాను కదా, నా పేరు రెవరెండ్ సోను మాలిక్. and I came from Punjab. నేను పంజాబ్ నుండి వచ్చాను. Before I'm Christ, I was like nothing to in my life. దేవుని గురించి నాకు తెలియనప్పుడు నా జీవితం ఏమీ కూడా లేదు. Because I got the love marriage, నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. and my husband is the other caste in my caste. మా భర్త వేరే కులము, నేను వేరే కులము. Hallelujah. హల్లెలూయా. I'm the Sikh family, like they wear the turban. నేను సిక్ ఫ్యామిలీ నుండి వచ్చాను. సిక్కులు అన్నమాట. తల మీద పాగా ఉంటది కదా అట్లాగా. And my husband is the Hindu family. మా భర్త గారు హిందువులు. And if that time we get married, my family is not to be happy. మేము అలాగా ప్రేమ వివాహం చేసుకుంటే మా కుటుంబం సంతోషంగా లేదు. And after some year, I got the marriage. After some year, కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం అయిన తర్వాత I'm not conceived the baby. నాకు పిల్లలు పుట్టట్లేదు. And my mother-in-law said, if you not conceive the baby, we are leave you. మా అత్తగారు చెప్పారు,
నీకు కనుక పిల్లలు పుట్టకపోతే నిన్ను ఇంట్లో పంపిస్తామని. But my husband so much love me. కానీ మా భర్త నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. He not wants to leave me alone. నన్ను వదిలిపెడతా ఆయనకి ఇష్టం లేదు. Hallelujah. హల్లెలూయా. Don't to be shy. నో సే. Hallelujah. హల్లెలూయా. Every husband like that. ప్రతి భర్త కూడా అలాగే ఉంటాడు. బాధపడమాక, మీ భర్త కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. And after some time, I had so many medicines. నేను ఆ తర్వాత చాలా మందులు వాడాను, అనేక దిక్కులకు తిరిగి. After also, I am not conceived. అయినా సరే నాకు పిల్లలు పుట్టలేదు. One guy told my mother, somebody is in Canada, he is the big doctor. మా అత్తగారికి ఒక ఆమె, ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా, ఆమె వచ్చి చెప్పింది, కెనడాలో ఒక మంచి డాక్టర్ ఉంటారమ్మా, ఆయన బాగా చూస్తాడని చెప్పారు. If he touch your pulse and he will tell when you conceive. అయినా చెయ్యి చూస్తేనే చెప్పగలడు, అంత మంచి డాక్టర్ అన్నమాట. We went there in Canada. మేము కెనడాకి వెళ్ళాము అక్కడికి. And doctor touched my pulse. డాక్టర్ గారు నా చెయ్యి పల్స్ చూశాడు. And he said she never ever conceived the baby. ఆయన చెయ్యి చూస్తేనే చెప్పేస్తాడు కదా, ఆయన చెయ్యి చూసి అన్నాడు, ఇక ఎప్పుడు కూడా ఆమెకి పిల్లలు పుట్టరని చెప్పాడు. I'm so like so tensed. నేను ఇంకా టెన్షన్ పెట్టేసుకున్నాను, ఏంటి ఎప్పటికీ పుట్టరా అని చెప్పేసి. My mother-in-law, she listened this word and he called to my mother. మా అత్తగారు ఆ మాటలు ఎప్పటికీ పిల్లలు పుట్టరని చెప్పి తెలిసిన తర్వాత ఆమె మా అమ్మగారికి ఫోన్ చేద్దాం అనుకుంది. My mother is those time Delhi job is manager in roadways, GM general manager. మా అమ్మగారు రోడ్వేస్ జనరల్ మేనేజర్గా చేస్తున్నారు. దాంట్లో పనిచేస్తుండగా ఆమె ఆ రోజు జాబ్కి వెళ్దామని ప్రయాణం అయ్యారు. My mother-in-law called to my mother that time, morning time, my mother going in office. మా అమ్మగారు ఆఫీస్కి వెళ్ళే టైంలో మా అత్తగారు ఫోన్ చేశారంట. My mother listened this word. My mother-in-law told me, your daughter as per Kinner, she not conceived the baby. మీ అమ్మాయికి ఇక పిల్లలు పుట్టరు ఎప్పటికీ అని చెప్పి డాక్టర్లు చెప్పారని మా తల్లి గారికి మా అత్తగారు చెప్పారు. So my mother listened this word. ఈ మాటలన్నీ మా అమ్మగారు విన్నారు. And suddenly she got the heart attack. వెంటనే ఆమెకి హార్ట్ అటాక్ వచ్చేసింది. మీ కూతురికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అన్న మాట వినంలోనే నా తల్లికి గుండె హార్ట్ అటాక్ వచ్చింది. On the spot she died. అక్కడికక్కడే ఆమె మరణించింది. And we came back in India. మరలా మేము ఇండియాకి వచ్చేసాము. After come to India, my mother-in-law told me, you convince my son, he get the another marriage. అప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు చెప్పారు, నీకు కనుక పిల్లలు పుట్టకపోతే మా అబ్బాయికి రెండో వివాహం చేస్తామని. She every day she talked to me like that. రోజు అలాగే మాట్లాడేది, నా కొడుక్కి రెండో పెళ్లి చేస్తానని. I told my husband, you get the another marriage because I'm not conceived the baby. నేను కూడా నా భర్తకు చెప్పాను, నేను నా వల్ల పిల్లలు పుట్టట్లేదు కదా, నువ్వు ఇంకో వివాహం చేసుకోండి అని నా భర్తకు చెప్పాను. My husband says, no, I love you so much, so that's why I'm not leave you. లేదు నేను ఇంకో పెళ్లి చేసుకోను, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. If my mother have need to baby, we adopt the baby. మా అమ్మకి పిల్లలు కనుక కావాలంటే మనం దత్తత తెచ్చుకుందాం, ఎవరినైనా పెంచుకుందాం తెచ్చి అనుకుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That my husband totally, he said, no, I am not get married. పూర్తిగా నా భర్త చెప్పేశాడు, ఏమని, నేను వివాహం చేసుకోను, రెండో వివాహం అని. One day my mother-in-law also got the heart attack and she was also died. ఒక రోజు అనుకోకుండా మా అత్తగారు కూడా హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా చనిపోయిందండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. After we both of fight each other. మేమిద్దరం కొట్టుకుంటున్నాం అన్నమాట. Because of you, my mother is died.
నీ వల్లే మా అమ్మ చనిపోయిందని ఆయన, నేను కూడా నా వల్ల మీ అమ్మ చనిపోయిందని ఇద్దరు కూడా ఏకరీతిగా కొట్టుకుంటున్నారు అనమాట. My husband told me, because of you don't give me the baby, my mother is died. నా భర్త అంటున్నాడు, నువ్వు నీ వల్ల పిల్లలు పుట్టలేదు కాబట్టి నీ వల్లే మా అమ్మ చచ్చిపోయింది అంటున్నాడు. We always fight each other. మేమిద్దరం కూడా గొడవలు ఆడుకుంటా ఉండేవారము. When my in-laws side, when my husband's uncle, he told us, you go better than you go in Goa, settle your mind. అప్పుడు మేము ఇలాగా చికాకులు గొడవలుగా ఉంటూ ప్రతిదానికి తిట్టుకుంటా ఉంటుండగా మా భర్త అన్నాడు, నువ్వు గోవాకి వెళ్ళు, నీ మనసు ప్రశాంతంగా ఉంటది, మనకి గొడవలు ఉన్నాయి కాబట్టి నువ్వు దూరంగా గోవాలో కొన్ని రోజులు ఉంటే మంచిది అన్నారు. I went there also in hotel room also we are full day fight each other. అలాగా ఈ ప్రాంతంలో వద్దు, గోవాకి వెళ్దాం అనుకున్నారు. గోవాకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇద్దరు కూడా గొడవలు ఆడుకుంటా ఉండేవారు. And one day my husband beat me very nicely. ఒక రోజు అట్లా గొడవలు ఆడుకు మా భర్త నన్ను బాగా కొట్టాడు అనమాట. And I get down and I ask the reception girl, sister, in your nearby have some gurdwara or temple? నేను అలా బాగా కొట్టేసిన తర్వాత హోటల్లో కిందకు వచ్చాను. అక్కడ రిసెప్షన్ లేడీ ఉంటది కదా, ఆమె వెళ్ళి, అమ్మ ఇక్కడ ఏదైనా గురుద్వారా లాంటి టెంపుల్స్ కానీ గుళ్ళు కానీ ఉంటాయా అని అడిగాను గోవాలో. That sister told me, no sister, I am the Christian, I don't know the gurdwara and temple. ఆమె అంది, అమ్మ నేను క్రిస్టియన్ని, నాకు ఈ టెంపుల్ గుడులు ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు అంది. Tomorrow is the Sunday, please come with me in the church. రేపు ఆదివారం కదా, నాతో పాటు చర్చికి వస్తావా అని అడిగింది. I said, okay sister, I will be with you. అవునమ్మా నేను వస్తాను, రేపు తప్పకుండా వస్తానని చెప్పాను. Next day we went in the church. తర్వాత రోజు మేము ఇద్దరం కలిసి చర్చికి వెళ్ళాము. And I see the church, inside the church nothing to be like any idol. నేను చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి బొమ్మలు కూడా లేవన్నమాట. I stand outside. నేను బయట నిలబడి చూస్తా ఉన్నాను, ఎక్కడైనా దేవుడు ఉంటాడా, ఫోటోలు ఉంటాయా అని చెప్పి. I said nothing to be here, which worship they are doing. ఇక్కడ ఏమీ లేదు కదా, వీళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, ఎట్లా ఆరాధన చేస్తున్నారు అనుకున్నాను. But somebody pushed me inside. నేను అక్కడే బయట నిలబడి ఇలా ఆలోచిస్తుండగా వెనక వచ్చి ఎవరో తోసినట్టు నాకు అనిపించింది. And somebody like told me, you go inside. ఎవరో నాకు చెప్పినట్టు వెళ్ళు, లోపలికి వెళ్ళు అన్నట్లుగా నాకు అనిపించింది. But my mind is not accept, I'm go to inside. నా మనసు, నా మైండ్ అంగీకరించట్లేదు లోపలికి వెళ్ళటానికి. 2-3 minutes I'm the outside. 2-3 నిమిషాలు బయట నిలబడి ఉన్నాను. And somebody push me like గట్టిగా వెనకాల నుంచి అలాగా నిలబడి ఆలోచిస్తుండగా గట్టిగా ఎవరో వచ్చి తోసినట్లుగా అనిపించింది నాకు. I'm sudden in the church. నేను వెంటనే చర్చిలోకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. And I see the one man is standing like me. ఇట్లాగా వాక్యం చెప్తున్న ఒక అతను నిలబడి ఉంటాం నేను చూశాను. And everybody sitting like you. మీకులాగే అందరూ కూడా చర్చిలో కూర్చొని ఉన్నారు. I think he is the God. ఆయనే దేవుడు అనుకున్నా. They are worshipping him. ఆయన్నే పూజిస్తానికి వచ్చారేమో అనుకున్నా. Because I can't see any idol and all. ఆ చర్చిలో ఎలాంటి పటాలు ఫోటోలు లేవు కాబట్టి ఆ నిలబడి ఉన్న వ్యక్తి దేవుడేమో అనుకున్నాను. That place is empty for everywhere. ఆ చర్చ్ అంతా కూడా పూర్తిగా ఖాళీగా ఉంది, ఎలాంటి ఫోటోలు బొమ్మలు లేకుండా. But after finish the church, ఆ చర్చ్ అయిపోయిన తర్వాత that sister told to pastor, ఆ పాస్టర్ గారికి నా వెంట వచ్చిన ఒక చెల్లి చెప్పింది పాస్టర్ గారికి, pastor, this is madam, she come with me and you pray for her. అయ్యా ఈ యొక్క సిస్టర్ గారు నా వెంట వచ్చారు, కొద్దిగా ఏమికి చిన్న ప్రార్థన చేయండి అన్నాను. And that pastor pray for me. ఆ పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేశారు. I'm so crying, I'm loudly crying. ఆ సమయంలో నేను గట్టిగా ఏడ్చేసాను, అయ్యగారు నా మీద చేసి ప్రార్థన చేస్తుండగా. I don't know what happened, I'm crying. నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియలేదు. I never ever crying like that. నేను ఎప్పుడు అలాగ ఏడవలేదు. After I'm go back in my hotel room. మళ్ళా హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత
I told my husband, నా భర్తతో చెప్పాను, is there church some one man he prayed for me, like he took my hand and I'm sudden crying. నేను వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత నా భర్తతో చెప్తున్నాను, ఆ పాస్టర్ గారు నా మీద వచ్చి చేసి ప్రార్థన చేయగా నేను గట్టిగా ఏడ్చేసానని చెప్పాను. My husband said he is the magic man. ఆయన ఎవరో మంత్రాలు చేసి ఆయన అనుకుంటా, Don't go again. మళ్ళీ వెళ్ళావా నీకు ఉంటది అన్నాడు. That is not good for you. అది మంచిది కాదు, వెళ్ళమాకి అన్నాడు. I said, but I in my heart I know, I felt the peace inside my heart. నా హృదయంలో అనిపించింది, మంది అయ్యగారు ప్రార్థన చేస్తుండగా నా హృదయం అంతా ప్రశాంతంగా అనిపించింది, అది నాకు తెలుసు. I want to go again. నేను మళ్ళీ వెళ్ళాలనుకున్నాను. But my husband strictly told me, you don't go in the church. ఆయన గట్టిగా చెప్పాడు, నీ వెళ్ళావా నీకు ఉంది అన్నమాట. I'm praying. నేను ప్రార్థన చేస్తున్నాను. I don't know the Jesus name that time. అప్పటి వరకు దేవుడు తెలియదు నాకు. I just told, hey Goa wale Bhagwan, like God is in Goa. అప్పుడు నేను అనుకున్నాను, ఈ దేవుడు గోవాలో ఉంటాడేమో, మనిషికి ప్రశాంతతనిచ్చే దేవుడు అనుకున్నాను. And I want to stay here. నేను ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను. Please, I'm not want to go back. నేను మళ్ళా వెనక్కి వెళ్ళాలనుకోలేదు. And next day morning on Monday, we came out for the breakfast. తర్వాత ఉదయ కాలంలో మేము టిఫిన్ చేస్తానికి వచ్చాం. That one hotel man came in that same hotel. ఆ హోటల్ మ్యాన్ ఒక అతను అక్కడికి వచ్చాడు అనమాట. And he asked the reception girl. అక్కడ రిసెప్షన్ గర్ల్ ని ఆయన అడుగుతున్నాడు, Sister, madam, I want the purchase manager. ఆ రిసెప్షన్ ఒక చెల్లిని అడుగుతున్నాడు, అమ్మా ఇక్కడ పర్చేస్ మ్యాన్ హోటల్ కి కావాలి అని నేను అక్కడ ఉన్న వ్యక్తి అడిగాడు ఆమెని. That my husband completed his study hotel management as a purchase manager. నా భర్త అప్పటికే హోటల్ మేనేజ్ చదువు ముగించి ఉన్నాడు. And my husband suddenly told to him, I complete my study, I am the purchase manager. అక్కడ ఓనర్ గారు వచ్చి నాకు ఇట్లా పర్చేస్ ఆయన కావాలని అడుగుతున్నప్పుడు నా భర్త వెంటనే నేను పూర్తి చేశానండి హోటల్ మేనేజ్మెంట్ అని చెప్పాను. My husband don't tell me anything, he's showing him all documents. ఇక నా భర్త ఏం చేస్తున్నాడంటే అన్ని చదివిన కాగితాలు అన్ని కూడా తీసుకొచ్చి అతనికి చూపించాడు. That is the God miracle. అదే దేవుని అద్భుతము. హల్లెలూయా. Because I'm not want to go back. నేను ఈ గోవా నుండి వెళ్ళకూడదని చిన్న ప్రార్థన చేసుకున్నందుకు దేవుడు అక్కడే ఉంచడానికి నా భర్తకి జాబ్ ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And after some time, మరి కొద్ది నిమిషాల తర్వాత, and one day my husband and his friend we are make the party together. మా హస్బెండ్ నా భర్తను వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న పార్టీ చేసుకుందాం అనుకున్నారు. And in this party I had so many food, so much food. ఆ పార్టీ చేసుకున్నప్పుడు నేను బాగా తినేసాను ఇష్టం వచ్చినట్టు. And this happened like 2011. ఇది ఎప్పుడు జరిగిందంటే 2011లో. I believe on Jesus 2009. నేను దేవుని నమ్ముకున్నది ఏ సంవత్సరం అంటే 2009లో నమ్ముకున్నాను దేవుడు. Because my brother Sam told me, Didi, you take little time. That's why I closed that all matter. My brother Sam told me, Didi, you gave the little testimony, so that's why I'm little this testimony. దీది నువ్వు దయచేసి కొద్ది నిమిషాలు ముగిచ్చేయాలని చెప్పాడు, అందుకే చిన్నగా చెప్తున్నాను. So that's why I come to the point. అందుకే నేను డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసాను. In 2011, 2011లో, and those days party day, I had so much food. ఆ రోజు ఆ పార్టీలో నేను బాగా తినేసాను. And in the night my vomiting start. ఇక నాకు ఆ రాత్రి నుండి వాంతులు మొదలైపోయినాయి అన్నమాట. And my husband took me and we went there in hospital. ఇక నా భర్త వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. And the hospital is Madgaon, is the hospital, only the women's hospital.
అది ప్రత్యేకంగా స్త్రీలకి హాస్పిటల్ అంట, ఉమ్మగావలో ఉందంట. And that nurse checked me. ఆ నర్స్ వచ్చి వెంటనే నన్ను చెక్ చేసింది. And she told me, this is your first baby? ఆమె చూసి చెప్తుంది, ఏంటి నీకు ఇది మొదటి కాన్పా అని అడిగింది. I said, what's this said? First baby in the sense? ఏంటి ఎట్లా అడుగుతుంది నాకు అసలు Because doctor said you can't conceive. డాక్టర్ చెప్పారు కదా నీకు పిల్లలు పుట్టరని, ఏమేంటి ఇలా అడుగుతుంది అనుకున్నాను. Doctor told me you never even conceive the baby. డాక్టర్ చెప్పారు కదా ఎప్పటికీ నీకు పిల్లలు పుట్టరని. How she said like that? మరి ఎలా అడిగింది ఇలాగ నన్ను అనుకున్నాను. She so many times she asked me, this is your first baby? This is your first baby? అలాగే చాలా సార్లు అడిగింది, ఏంటి నీకు మొదటి కాన్పా, ఏంటి నీకు మొదటి కాన్పా అని అడిగింది. I'm got so headache. I said, yeah, this is my first baby. ఇక నాకు తలనొప్పి వచ్చి అవును నాకు ఫస్ట్ కాన్పే అన్నా. Because I don't know I'm the pregnant, because in my mind I never even conceived the baby. నా మైండ్ లో ఉంది కదా ఇక నీకు పిల్లలు పుట్టరని, నేను అలాగే ఉండిపోయాను. కానీ నీకు ఇది దేవుడు గర్భం తెరిచారని అని చెప్పింది. Early morning doctor came. తర్వాత రోజు ఉదయకాలంలో డాక్టర్ గారు వచ్చారు. And that doctor see my file. నా ఫైల్ చూస్తే డాక్టర్ గారు చెప్తున్నారు. And she told me you and baby both is very good. నువ్వు మీ అమ్మాయి నీ కడుపులో ఉన్న బేబీ చాలా బాగున్నారని చెప్పారు. Your baby is so healthy. నీ యొక్క బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నది అని చెప్పింది. I asked the doctor, really I'm pregnant? డాక్టర్ గారిని అడుగుతుంది అమ్మగారు వెళ్ళి, డాక్టర్ గారు నిజమేనా నేను ప్రెగ్నెంట్ నా అని అడిగారు అమ్మగారు. Because doctor said that Canada doctor said you never ever conceive the అక్కడ baby. కెనడా డాక్టర్ గారు మంచి పెద్ద డాక్టర్ గారు చెప్పారు కదా ఎప్పటికీ నీకు పిల్లలు పుట్టరని. He said in your stomach not to be womb. నీ గడుపులో పిల్లలు పుట్టడానికి అవకాశమే లేదు, నీ గర్భసంచి సరిలేదని చెప్పారు. Without wombs how you birth the baby? నీ గర్భసంచి సరిగా లేదు, పిల్లలు ఎలా పుడతారు అన్నారు. But now doctor said you conceive the baby. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు నువ్వు ప్రెగ్నెంట్ కదా అని. How is possible? ఎలాగా ఇది సాధ్యమో అనుకున్నాను. How is possible? ఎలాగ సాధ్యమో అనుకున్నాను. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. God knows everything. దేవునికి అంతా తెలుసు. From that day, ఆ రోజు నుంచి కూడా same day, ఆ రోజే we are so many scanning on my stomach. ఆ రోజే చాలా స్కానింగ్లు చేశారు నాకు. Because we can't believe. మీరు నమ్మలేదు కనుక ఆమె చెప్పింది నమ్మకం లేక అక్కడక్కడ తిరిగి వేరే వేరే హాస్పిటల్లో స్కానింగ్లు చేయించుకున్నారు. How is possible I'm conceived the baby? ఎలాగ నాకు గర్భం తెరిచారని నేను అనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. God gave me the 2 sons. నాకు 2 కొడుకుల్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. One son 2012 or second son 2013. ఒక కొడుకేమో 2011, 2013లో రెండో కుమారుడు జన్మించారు. God gave me back to back gift. వెంటనే దేవుడు బహుమానాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now my son, the younger son, small one, is the footballer. ఆహా, రెండో కుమారుడు ఫుట్బాలర్ అన్నమాట. And he achieved the 5 medal. 5 మెడల్స్ సాధించాడు నా చిన్న కుమారుడు. Hallelujah. హల్లెలూయా. And he is the very good magician. ఆయన ఒక మంచి మెజిషియన్ అన్నమాట. అంటే He played drum, డ్రమ్స్ కొడతాడు, octopad, ప్యాడ్ కొడతాడు, keyboard నొక్కుతాడు, తబలా కూడా కొడతాడు. His age in 10 years. 10 సంవత్సరాలకి ఇవన్నీ కూడా దేవుడు చేయడానికి కృప చూపించాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I work as a pastor. నేను ఒక పాస్టర్గా పనిచేస్తున్నాను. My husband is the good businessman. నా భర్త మంచి బిజినెస్ మ్యాన్. And my son is the footballer.
మా కుమారుడు ఫుట్బాలర్ అన్నమాట. Hallelujah. హల్లెలూయా. And my elder son, this is the little sad story. ఇది ఒక చిన్న విషాదమైన విషయము ఏంటంటే నా పెద్ద కుమారుడు After 6 years, that time my son is 6-year-old. నా కుమారుడికి 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెద్ద కుమారుడు He is little sick that time. 6 సంవత్సరాలప్పుడు ఎంతో బలహీనైపోయాడు. We went for the check. Doctor checking. చెకింగ్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాము, అనేక దిక్కులకు వెళ్ళాము టెస్ట్ చేయించుకోవటానికి. And doctor said he got the hole in the heart. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు నీ కుమారుడికి గుండెలో రంధ్రం ఉందని చెప్పారు. And you are so late to see this. మీరు ఇది చాలా లేట్ గా చూసుకున్నారమ్మా అన్నారు డాక్టర్ గారు. Now he have only the 5 year. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలే కదా అన్నారు. After 5 year he will not with you. ఇంకా 5 సంవత్సరాలకి ఈయన బ్రతకడా అన్నారు. Hallelujah. హల్లెలూయా. We all praying for him. మేము మా పెద్ద కుమారుడి కోసం ప్రార్థన చేస్తున్నాము. Before his birth I give to Lord. నేను ఆయన పుట్టినప్పుడు అనుకున్నాను నా కుమారుడు నేను దేవునికి ఇవ్వాలని. Before his birth I surrendered to go to his work. నేను కుమారుడు పుట్టక ముందే నేను దేవుని పనికి నేను అప్పగించుకున్నాను. He also show him like he is a pastor. అతను కూడా పాస్టర్ లాగా ఉన్నాడు, అవ్వాలని కోరుకున్నాడు. He showing himself. My son is showing himself. He is as a pastor. అతనే అనుకున్నాడు ఏమని అంటే నేను కూడా ఒక పాస్టర్ అవ్వాలని. That time లాగా మైక్ పట్టుకొని ప్రసంగాలు చెప్పటం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అప్పుడు పాస్టర్ లాగా ఫీల్ అవుతా ఉండేవాడు. That time he finished his 11th year. తర్వాత 11 సంవత్సరాల తర్వాత Hallelujah. హల్లెలూయా. 2023 he complete his 11th year. 2023 సంవత్సరం నాటికి ఆ బిడ్డకి 11 సంవత్సరాలు వచ్చినాయి. That time month May, day Sunday, date 14th May, and that day is Mother's Day. May 14th 2023 అది మదర్స్ డే రోజు. My son woke up and told me, Mama, today what you want? Because today is the Mother's Day. How I'm promised you. ఆ రోజు ఉదయకాలం నా బిడ్డ లేచి వచ్చి అమ్మా ఈ రోజు నీకేం కావాలి చెప్పు, ఈ రోజు మదర్స్ డే కదా అని చెప్పారు. I said nothing. I ask you. You just obey me. నేను నిన్నేం అడగట్లేదు కానీ నువ్వు మంచిగా విధేయతగా ఉండన్నాను. 8:30 he promised me, Mama, I never ever leave you. నా బిడ్డ నాతో అన్నాడు అమ్మా నేను ఎప్పటికీ ఏడ్చిపెట్టనని. But 9 o'clock he was leave me. ఆ రోజు 9 గంటల సమయంలో మరణించాడు నా కుమారుడు. Suddenly he got the heart attack సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది ఆ సమయంలో నా కుమారుడికి. and he died. చనిపోయాడు కుమారుడు. That is the big like hit me like big like incident with me. అదొక పెద్ద ముళ్ళులాగా నన్ను గుచ్చుకుంది. నేను ఎంతో బాధగా ఉన్నాను. I'm so upset that time. అప్పుడు ఆ సమయంలో నేను చాలా కృంగిపోయాను, చాలా బాధగా ఉన్నాను. And I got the depression. నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను ఆ సమయంలో. I'm also admitting in the hospital. నన్ను కూడా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. Because God gave me after 7 years that boy. ఎందుకంటే 7 సంవత్సరాల తర్వాత నాకు కుమారుని ఇచ్చాడు కదా, అందువల్ల నేను కూడా ఎంతో బాధపడి మంచం పాలైపోయినట్లుగా నా పరిస్థితి అయింది. He identified me as a mother. నన్ను ఒక తల్లిగా ఆ బిడ్డ నన్ను చూసుకున్నాడు.
Because of him, I became a mother. ఆ కుమారుడి వల్ల నేను ఒక తల్లిని అయ్యానని నేను తెలుసుకున్నాను. And that day he leave me. ఆ రోజు ఆ కుమారుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. After some time, I got up and I said, I'm the pastor. I'm not a common believer. No, I'm a believer in the pastor because big believer in the pastor. I'm not a common like they don't know Jesus. Unbeliever, like unbeliever. నేను ఆ సమయంలో అనుకున్నాను, నేను ఒక పాస్టర్మని కదా, నేనేంటి ఇలాగ అయిపోయాను, నేను ఒక విశ్వాసిలాగా నేను కృగిపోయానేంటి, నేను దేవుని పని చేస్తున్నాను కదా అని నన్ను నేను ధైర్యపరుచుకున్నాను. And I stand up and I share everywhere my testimony. అప్పటి నుండి కూడా నా సాక్ష్యాన్ని ప్రతి చోట నేను పంచుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now I have after him, after my son, my second son is so responsible. అప్పటి నుంచి కూడా నా చిన్న కుమారుడు మంచి రెస్పాన్సిబుల్ గా నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. అప్పటి నుండి బాధ్యతగా ఉంటున్నాడు. He is always obey me now. ప్రతి మాట కూడా నా కుమారుడు వింటున్నాడు. ఆ సమయం నుండి కూడా He is playing the football is the focusly. అప్పటి నుండి నా కుమారుడు ఫుట్బాల్ మంచిగా ఫోకస్ గా ఆడుతున్నాడు, శ్రద్ధగా ఆడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. He woke up in the morning 5 o'clock పొద్దున్నే ఉదయం 5 గంటలకే లేచిపోతాడు. and he read the Bible every day. ఉదయ కాలంలో ప్రతిరోజు కూడా 5 గంటలకు లేచిపోయి బైబిల్ చదువుతూ ఉంటాడు. And he is praying every day 30 minutes. ప్రతిరోజు ఒక అర్ధ గంట సేపు నా కుమారుడు ప్రార్థిస్తాడు. My son is 10 years complete one time is full Bible. 10 సంవత్సరాలకి మొత్తం బైబిల్ ఒక్కసారి చదివేశాడు. And ఒకసారి కంప్లీట్ అయింది. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది, ఒకసారి మొత్తం చదివేశాడు అనమాట. పూర్తయింది ఇప్పటికి ఒకసారి. he always obey me and my husband. నా భర్తకి నాకు విధేయతగా ఉంటాడు నా కుమారుడు. You know, after test, if God don't ask you test, you are every time you are failure. ప్రతి టెస్ట్ లో కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. If you are not able to give the test, you are the failure. ఆ టెస్ట్ లో నిన్ను ఫెయిల్యూర్ అని సాక్షి నవ్వకపోతే, Yeah. If any exam is your life, ప్రతి పరీక్షలో కూడా నీ జీవితంలో it means God want you go in the next level. నువ్వు పై స్థానానికి వెళ్ళాలంటే Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. See, if your child have exam, చూడండి, ఇక్కడ పిల్లలకి పరీక్షలు ఉంటాయి కదా. you child which class your son, small son? స్మాల్ సన్ ఇస్ 3rd క్లాస్. 3rd class. And next year he is last year he is in a second class. Yeah. Now he complete his exam. Yes. After exam he is in 3rd class. Yeah. Yes. Hallelujah. Understand? Yes. If in our life not exam, we are not to be next class. ఇప్పుడు ఏంటంటే మా చిన్న కుమారుడు 2వ తరగతి పాస్ అయితేనే కదా 3వ తరగతిలోకి వేసింది. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు పాస్ అయినప్పుడే మరొక స్థానానికి, మరొక తరగతికి మనం వెళ్ళటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. If you have financially problem, it means you have the exam. ఫైనల్స్ లో If you have the financially problem, మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా వచ్చినట్లయితే it means you have exam time. ఇది నీ పరీక్ష అన్నమాట, పరీక్ష కాలం. God wants to take you next level. అది నిన్ను ఇంకొక స్థానానికి చేర్చుతుంది. If you are not well, like sick, you have an exam. నీకు ఆ పరీక్షలో కొన్ని ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ not to be worry about that, దాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు. because God want to something about you.
దాన్ని బట్టి దేవుడు నిన్ను పరీక్షించి నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కృప చూపిస్తాడు కనుక He has the big blessing for you. దాని తర్వాత నీకు అద్భుతమైన ఆశీర్వాదం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So many people have that depth. చాలా మందికి కూడా అప్పులు ఉన్నాయి అన్నమాట. How many have the depth only? ఎంతమందికి అప్పులు ఉన్నాయి? ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అప్పులు. సో మెనీ ఇస్ దేర్. So many is there. Then you stand up. సరే అయితే నిలబడండి. Stand up. అప్పులున్న వాళ్ళు నిలబడండి. Then those who have the depth, they are stand up. మీ అందరు అప్పులున్న వాళ్ళందరూ కూడా ఒకసారి నిలబడినట్లయితే Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Put on your right hand on your head. మీ కుడి చేతిని మీ తలల మీద పెట్టుకోండి. Because God wants to that because God told me this word. దేవుడు నాకు చెప్తున్నాడు ఈ సమయంలో ఈ మాటల్ని. If somebody have the depth, God want to release today. నీకు అప్పులు ఉన్నట్లయితే దేవుడు వాటి నుంచి విడుదల మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాట. And you say something in front of God. God, I want to, my debt is clean. దేవుని ముందు నిలబడి నువ్వు చెప్పు, అయ్యా నా అప్పుల భారాన్ని తీసివేయండి. God want to leave that debt in your life. ఆ అప్పుల భారాన్ని దేవుడు నీ మీద నుంచి తొలగించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You pray for this. You pray, God, I want to live this. అయ్యా దాని నుంచి నన్ను విడిపించు, అప్పుల భారాల నుంచి నన్ను విడిపించు, Debt in my life. దాన్ని నన్ను జీవితంలో నుండి తొలగించయ్యా అని ప్రార్థించు. Now in this time, gone in my life. దేవుడు నీకు చెప్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో, This is the grace in our life. ఈ సమయంలో నీవు వినియోగించి ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుత కార్యాన్ని నీ పక్షం God have everything like gold and everything. దేవుని సన్నిధిలో దేవుడు అద్భుతాలని చేయగలిగిన దేవుడు. That is the family crust. దేవుడు ఏదైనా నీ ఆశల్ని నీ అవసరతల్ని దేవుడు తీర్చగలిగిన దేవుడు. I break through this on this curse. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కోసము, అప్పుల భారాలు ఉన్న వారి కొరకు. Release to me, O Lord. దాని నుంచి నన్ను విడిపించయ్యా. Release with depth. అప్పుల భారము నుండి నన్ను తొలగించు. I command in the name of Jesus. దేవుని నామములను చెప్తున్నానయ్యా, దాని నుంచి Jesus. దేవుని నామములో చెప్తున్నాను ప్రభువా, విడిపిస్తున్నాను, దాని నుంచి విడిపించు. దాని నుంచి భారాన్ని నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఇది ఎన్నటికీ వారి మీద అప్పుల భారం లేకుండా చెయ్యండి. నా జీవితంలో భారం లేకుండా తొలగించు. నా జీవితంలో అప్పుల భారం లేకుండా చేయండి. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను చెప్తున్నాను అయ్యా నా భారాన్ని తొలగించమని. నేను అనుకున్నా నేను అప్పులతో ఉన్నాను ప్రభువా. In the name of Jesus, glory. దేవుని నామమున Amen. ప్రార్థిస్తున్నాం. Amen. Oh, those believe this prayer. ఎంతమంది విశ్వసించారు ఈ In ప్రార్థన? this few days, you see in your life this miracle. ఈ ప్రార్థన ద్వారా కొన్ని రోజుల్లోనే దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేయను గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you so much. ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులకి మా నిండైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సోనీ మాలిక్ సిస్టర్ గారికి కూడా మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ పంజాబ్ రాష్ట్రంలో మరి సుమారు ఆమెకి ఒక 20 సంఘాలు ఉన్నాయి. మరి ఒక 100 మంది సేవకులు వారి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. మరి ఎంతో మరి గొప్ప మినిస్ట్రీని వారు కలిగి ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ వారిని మనల్ని ప్రేమించి మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. అదే రీతిగా ఈరోజు ఆదివారం లాగా కాకుండా ఒక మీటింగ్ లాగా ఉంది ఈరోజు మనకి. దేవునికి స్తోత్రం. మరి 2 గొప్ప సాక్ష్యాలు మనం విన్నాం. మరి యోబు గారికి వచ్చిన కష్టాలు మనం చూసాం.